ఎప్పుడు మాట్లాడుకున్నా భరతుడి పక్కన శత్రుఘ్నుడు ఉంటాడు, రాముడి పక్కన లక్ష్మణుడు ఉంటాడు. వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడూ పక్క పక్కనే ఉంటారు. అలా ఉండడం వల్ల ఏ ప్రయోజనం సమకూడుతూ ఉంటుంది అన్న విషయాన్ని మీరు గమనించవలసినటువంటి రీతిలో కొన్ని సర్గలు నడుస్తాయి. దాని ఆంతర్యం ఏమిటో మీరు పట్టుకోగలగాలి. ఇప్పుడు ఇద్దరి మనస్సులు ఖేదపడే ఉన్నాయి. ఇద్దరికీ తండ్రి కదండి దశరథుడు. ఇద్దరూ కష్టంలోనే ఉన్నారు. ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఉపశాంతి కలుగుతుంది ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే. మేడ మీద కూర్చుని ఉన్నారు. శత్రుఘ్నుడు అన్నాడు భరతుడితోటి, గతిర్యః సర్వభూతానాం దుఃఖే కిం పునరాత్మనః స రామః సత్వసంపన్నః స్త్రియా ప్రవ్రాజితో వనం. సకల ప్రాణుల యొక్క కష్టములను తొలగించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు రాముడు. కేవలం ఒక మనుష్యులకే కాదు, సకల భూతముల యొక్క కష్టాన్ని ఆయన తొలగించగలడు. అటువంటి స్థితి ఉన్నవాడు దుఃఖే కిం పునరాత్మనః స రామః సత్వసంపన్నః, చాలా సత్వగుణం కలిగినటువంటి వాడు. ఆయన యందు దోషం పట్టడం కూడా ఎవరికి సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. అటువంటి వాడు స రామః సత్వసంపన్నః స్త్రియా ప్రవ్రాజితో వనం. ఒక ఆడది ఎలా వనానికి పంపించగలిగింది? ఒక ఆడది అలా వరాలు ఎలా కోరి నిగ్రహించగలిగింది? దశరథుడు అంత లొంగిపోయేటట్టు రాముడంతటి వాడు, అంత ధర్మాధర్మములు తెలిసున్నటువంటి వాడు, ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు కైకమ్మ కోరితే మాత్రం? ఇది రాముడి విషయంలో శత్రుఘ్నుడికి వచ్చిన అనుమానం. అంటే ఇది ధర్మం కాదు, నేను పెద్దవాణ్ణి, నేను ఎలా పెడతాను? అలా మీరు అమ్మ అననూకూడదు, మీరు చెప్పనూకూడదు నాన్నగారండి ఒక మాట ఎందుకు అనలేదు రాముడు అన్నది మనస్సులో ఉన్నటువంటి పరివేదన. అంటూ ఇంకొక మాట అన్నాడు పక్కనే, బలవాన్ వీర్య సంపన్నో లక్ష్మణో నామయోప్యసౌ కిం నమోచయతే రామం కృత్వాస్మ పితృనిగ్రహం. రాముడి పక్కన ఎప్పుడూ లక్ష్మణుడు ఉంటాడు. ఆ లక్ష్మణుడు ఎటువంటి వాడు? బలవాన్, గొప్ప బలము కలిగిన వాడు. వీర్య సంపన్నో, గొప్ప వీర్యము కలిగినటువంటి వాడు. మీతో నేను మనవి చేశాను, వీర్యము అన్న మాటకు అర్థం లోపల తాను ఏ విధమైనటువంటి వికారమును పొందకుండా శత్రువులను నిగ్రహించగలిగినటువంటి పరాక్రమ శక్తికి వీర్యమని పేరు. కాబట్టి బలవాన్ వీర్య సంపన్నో లక్ష్మణో నామయోప్యసౌ. అటువంటి లక్ష్మణుడు ఒకవేళ అదుపు తప్పి రాముణ్ణి బయటికి పంపడం అనేటటువంటి పనే జరుగుతుంటే కృత్వాస్మ పితృనిగ్రహం, దశరథ మహారాజు గారిని ఎందుకు నిగ్రహించలేదు? దీనికి భరతుడు ఏమీ జవాబు చెప్పలేదు, ఏమీ మాట్లాడలేదు. ఇలా జరిగి ఉంటుందేమో అన్న ఊహ భరతుడు ఏం చేయలేదు. ఇలాగే శత్రుఘ్నుడు రోషంతో మాట్లాడుతున్నాడు. రాముడిని ఒక ఆడది పంపించడమా? అంత బలవంతుడైనటువంటి లక్ష్మణుడు రాముడితో వెళ్ళిపోవడమే తప్ప దశరథుణ్ణి నిగ్రహించకపోవడమా? ఇలా ఎందుకు జరిగింది అన్న కోణంలోనే మాట్లాడుతున్నాడు. భరతుడు ఏం జవాబు చెప్పలేదు. ఈలోగా ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ద్వారపాలకులు పరుగు పరుగున వచ్చారు. వచ్చి వాళ్ళు అన్నారు, యస్యాహ కృతే వనే రామో న్యస్త దేహశ్చ భప్పిత సేయం పాపా నృశంసాచ తస్యాహ కురు యథామతి. ఏ గూని కలిగినటువంటి ఆడది, ఏ మందర కైకమ్మ యొక్క మనస్సుని తన మాటల చేత పాడు చేసిందో, ఏ స్త్రీ మొట్టమొదట అసలు అసూయతో మాట్లాడడం వల్ల ధర్మాత్ముడైనటువంటి రాముడు వనములకు వెళ్ళిపోయాడో, ఏ ఆడది మీ అమ్మని రెచ్చగొట్టిన కారణంగా మీ తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారు ప్రాణాలు విడిచిపెట్టాడో, ఆ గూనిది ఇదిగో ఇక్కడే తిరుగుతోంది తూర్పు ద్వారం దగ్గర. తన గూనికంతటికి బంగారు కవచం వేసుకుంది, అంటే చేయించింది కైకమ్మ. దానికి కొన్ని బంగారు గొలుసులు అమర్చుకొని తాడు కట్టిన కోతి ఎలా ఉంటుందో అలా తిరుగుతోంది. మీరు తస్యాహ కురు యథామతి, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో ఆవిడ్ని చెయ్యండి అన్నాడు. ఇప్పుడు భరతుడు ఏం చేయలేదు. భరతుడు అలాగే కూర్చున్నాడు. శత్రుఘ్నుడు వెంటనే పరుగున వెళ్ళాడు. వెళ్ళి ఆ ద్వారపాలకులు పట్టుకున్నటువంటి ఆ మందరని
పట్టుకుని భూమి మీద పడేటట్టుగా, అంటే అంత ఆవేశంగా లాగాడు ఆడదాన్ని. ఆవిడ కింద పడిపోయింది. కింద పడిపోతే ఆవిడ్ని బరబర ఈడ్చుకొస్తున్నాడు భరతుడి దగ్గరికి. సచ రోషేణ తామ్రాక్ష శత్రుఘ్న శత్రుతాపన విచకర్ష తదా కుబ్జాం క్రోశంతీం ధరణీతలే. నేల మీద పడిపోయి ఉన్నటువంటి ఆ మందరిని ఈడ్చుకుంటూ భరతుడి దగ్గరికి తీసుకొచ్చినటువంటి ఆ శత్రుఘ్నుడి యొక్క కన్నులు ఎర్రబారిపోయి ఉన్నాయి. శత్రువులను తపింపచేయగలిగినటువంటి పరాక్రమవంతుడైన శత్రుఘ్నుడు ఒక గూని కలిగిన ఆడదాన్ని ఇలా ఈడ్చుకుని తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చి భరతుడి దగ్గరికి తీసుకొచ్చి, ఈమెయే మన కష్టాలకన్నిటికీ కారణం, ఇప్పుడు ఈమెను మనం శిక్షిద్దాం అంటే, ఈలోగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ శత్రుఘ్నుడి యొక్క పరాక్రమం చూస్తే, శత్రుఘ్నుడి యొక్క రోషం చూస్తే మన ఎవరినీ కూడా బ్రతకనిచ్చేటట్టు లేడని చెల్లా చెదరై పరుగున కొంతమంది కౌసల్య దగ్గరికి పరిగెత్తారు. ఈ మందర కైక కోసం కేకలు వేసింది. కైకమ్మ పరుగున వచ్చింది. ఉన్నది కైకా మందిరం కదా, అందుకని ముందు ఆవిడ రాగలదు. ఆవిడ గబగబా వచ్చింది. వచ్చి భరతుణ్ణి ప్రార్థన చేసింది, ఆ మందరిని ఏం అనద్దు అని. తాం ప్రేక్ష భరత క్రుద్ధం శత్రుఘ్నం ఇదమబ్రవీత్ అవధ్యాః సర్వభూతానాం ప్రమదాః క్షమ్యతామితి. ఆయన అన్నాడు, కైకమ్మ తనని ప్రార్థన చేసినందుకు రక్షిస్తున్నట్టుగా భరతుడు మాట్లాడలేదు. ఒకసారి కైకమ్మ వంక చూశాడు ప్రార్థన చేస్తే. కైకమ్మకి జవాబు చెప్పలేదు, శత్రుఘ్నుడికి చెప్పాడు జవాబు. ఏమని? అవధ్యాః సర్వభూతానాం ప్రమదాః క్షమ్యతామితి. సమస్త భూతముల యందు చంపకూడనిది ఎవరైనా ఉంటే ఆడదే. ఆడదాన్ని చంపడానికి మనకు అధికారం లేదు. కాబట్టి నువ్వు ఈమెను వెంటనే విడిచిపెట్టేసి. హన్యామహమిమాం పాపాం కైకేయీం దుష్టచారిణీం యదిమాం ధార్మికో రామో నాసూయేనాతృఘాతుకం యదిమాం ధార్మికో రామో నాసూయేన్ మాతృఘాతుకం. నీవు మందరిని చంపుదాం అనుకుంటున్నావు, నేను కైకనే చంపుండేవాడిని. కైకని నేను ఎందుకు చంపలేదో తెలుసా? ధర్మాత్ముడైన రాముడు వీడు మాతృహంతకుడు అంటాడు. మాతృహంతకుడు అని నన్ను గుర్తించగానే, నా పట్ల అభిప్రాయం ఏర్పడగానే ఇక రాముడు నాతో మాట్లాడ్డాడు, అందుకని దీన్ని వదిలేశానండి. ఇప్పుడు ఎవరు రక్షించడానికి వచ్చిందో ఆవిడ ఎందుకు రక్షింపబడిందో చెప్పాడు. చెప్పి ఇమామపి హతాం కుబ్జాం యది జానాతి రాఘవః త్వాంచ మాంచ హి ధర్మాత్మ నాభిభాషిష్యతే ధ్రువం. మనం ఈ కుబ్జిని చంపాము అన్న విషయాన్ని కానీ రాముడికి తెలిస్తే, త్వాంచ మాంచ నీతోటి నాతోటి కూడా రాముడు మాట్లాడడు. ఎందుకో తెలుసా? కుబ్జ ఎవరికి అపకారం చేసింది? రాముడికి అపకారం చేసింది. కుబ్జ రాముడికి అపకారం చేసింది అని రోషం ఉన్న ఎవరికి తెలుసు? లక్ష్మణుడికి తెలుసు. రాముడు చంపాడా కుబ్జని? చంపలేదే. లక్ష్మణుడు చంపాడా కుబ్జని? చంపలేదే. మరి రాముడు లక్ష్మణుడు చంపని దాన్ని నువ్వెలా చంపుతావు? ఒకవేళ నువ్వు చంపుతానంటే నేను పక్క నుండి అంగీకరిస్తే రాముడు చెయ్యని పని మనం చేయడానికి సిద్ధపడినట్ట? రాముడు ఈ పని చెయ్యకూడదు అనుకుంటేగా వదిలేశాడు. మరి రాముడు ఈ పని చెయ్యకూడదు అని వదిలేసిన దాన్ని నువ్వెలా చేస్తావు, నేనెలా చేస్తాను? అప్పుడు రాముడి దగ్గరికి వెడితే, అంటే నేను చెయ్యలేక వదిలేశాను అనుకుంటున్నావా, నువ్వెందుకు చేశావు అంటే ఏం చెప్తావు? వదిలేశాడంతే శత్రుఘ్నుడు. ఈ సర్గ అంతే ఉంటుంది. కానీ ఇందులో చాలా గొప్ప ధర్మ సూక్ష్మం ఒకటి ఉంటుంది. మీరు జాగ్రత్తగా పట్టుకోగలిగితే, రాముడి పక్కన లక్ష్మణుడు ఉంటాడు, భరతుడి పక్కన శత్రుఘ్నుడు ఉంటాడు. సాధారణంగా శత్రుఘ్నుడు ఎప్పుడైనా కొద్దిగా ఒడుదుడుకులకి లోనయ్యాడు అనుకోండి, ధర్మాన్ని అవలంబించడంలో తొట్టుపాటు వచ్చిందనుకోండి, భరతుడు దిద్దుతాడు. భరతుడు దిద్దడం అన్నమాట మీరు ఎప్పుడు ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలంటే, భరతుడు దిద్దితే శత్రుఘ్నుడు దిద్దుకోవడానికి సిద్ధంగా ఉంటాడని గుర్తుపెట్టుకోవాలి. దిద్దేవాడున్నా దిద్దుకోవడానికి సిద్ధంగా అవతలవాడు లేడనుకోండి, అవతలవాడు ఎలా దిద్దుతాడండి? ధర్మం అన్నది ఆచరణ ప్రధానం.
మీరు ఆచరించవలసిన దానికి ధర్మం అని పేరు. నువ్వు ఆచరించు అని అవతలవాడు చెప్పాడు అనుకోండి, యువతలవాడు ఆచరించలేదనుకోండి, ఇప్పుడు ధర్మం అన్న మాటకు అర్థం ఎక్కడుంది? ఉపయోగం ఏముంటుంది? అవతలవాడు చెప్తూనే ఉంటాడు ఆచరించమని, యువతలవాడు ఆచరించాడు. అప్పుడు ఆచరించినప్పుడు మీరు ఎంత ధర్మాత్ముడితో కూడి ఉన్నప్పటికీ మీరు మాత్రం ధర్మాత్ముడు కాలేరు. మీకు ధర్మం ఏమీ ఉపయుక్తం కాదు, మిమ్మల్ని ధర్మం రక్షించలేదు. ఎందుకంటే మీరు ఆచరించరు. ధర్మం ఆచరిస్తున్నవాడి పక్కన ఉండడం వల్ల ఉపయోగం ఉండదు. ధర్మాచరణము చేసేవాడి పక్కన ఉండి ధర్మాచరణమును మీరు నేర్చుకోవాలి. ధర్మాచరణమునందు మీకు వచ్చే వైక్లభ్యాన్ని మీతో ఉన్నవాడు దిద్దగలిగిన వాడై ఉంటాడు. శత్రుఘ్నుణ్ణి ఎప్పుడూ భరతుడు దిద్దుతాడా? భరతుడు తొట్టుపడతాడు, భరతుడు కూడా తొట్టుపడతాడు ధర్మంలో. అప్పుడెవరు దిద్దుతారు? రాముడు దిద్దుతాడు. రాముడు తొట్టుపడతాడా ధర్మంలో? పడతాడు, నరుడు కాబట్టి. రాముడు పడడు అని మీరంటే తప్పు. నేను చూపిస్తా కొన్ని సందర్భాలు. ఆయన కూడా తొట్టుపడతాడు. అప్పుడెవరు దిద్దుతారు? లక్ష్మణుడు దిద్దుతాడు. అలా ఎలా దిద్దుతాడంటే రాముడికి చెప్పగలిగిన మనగాడా లక్ష్మణుడని మీరు అనుకోకండి. ధర్మం అంటే ఏమిటో తెలుసా అండి? తను చెయ్యవలసిన పని చెయ్యట్లేదని ఎంత చిన్నవాడు చెప్పినా ఒప్పుకోగలిగిన లక్షణం అని మీకు నేను చెప్పినప్పుడు చిన్నవాడు చెప్పడం పెద్దవాడు చెప్పడం ఉంటుందా? ఉండదుగా. నేను చెయ్యవలసిన పని నేను చెయ్యట్లేదు అని నాకన్నా చాలా చిన్నవాడు చెప్పాడు అనుకోండి, నిజమే ఇది నేను చెయ్యట్లేదు అనుకుంటే, నేను మారడానికి సిద్ధంగా ఉంటే అది ఎంత చిన్నవాడు చెప్పినా నేను వింటేనే నేను ధర్మాత్ముడిని. బాగా ధర్మాత్ముడు రాముడిని గుర్తు ఏమిటంటే, తనకి చెప్పే అధికారం లేనివాడు తన దగ్గర నేర్చుకోవలసిన వాడు తనకి చెప్పినా వినడానికి సిద్ధంగా ఉంటాడు రామచంద్రమూర్తి. ధర్మమునందు వైక్లభ్యం లేకుండా ఉండడం అంత తేలికైన విషయం కాదు. వస్తుంది తడబాటు, కానీ మీరు దిద్దుకోవలసి ఉంటుంది. ఇప్పుడు ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి ఒక దేవాలయంలో ప్రతిష్ఠ చేస్తారండి. కానీ ఒక దేవాలయంలో ప్రతిష్ఠ చేసిన తర్వాత మీరు దానికి నమస్కారం చేసి నా కోరిక తీర్చమని ప్రార్థన చేస్తారు. కానీ ఆ విగ్రహం రావడానికి అంత తేలికేం కాదు. ముందు చాలా కాలం నీటిలో కొన్ని వందల సంవత్సరముల నుంచి నానిపోయినటువంటి ఒక శిలని గుర్తించాలి. ఇప్పుడు ఇది గుర్తించడానికి స్థపతి చాలా గొప్పవాడై ఉండాలి. గొప్పవాడైన స్థపతి దాన్ని గుర్తిస్తాడు. ఈ శిలని బయటికి తీసుకురండి అంటాడు. అది ఎప్పుడు తేగలడు స్థపతి? స్థపతి ఈతగాడు కాడు. నీటిలో శిల ఉండగా స్థపతి పట్టుకోడు. ఎప్పుడో నీరు తీస్తుంది నది, తీస్తే ఆ శిల బయటికి వస్తుంది. ఈ శిల చాలా గొప్పదండి, దీంట్లో ఫలానా మూర్తిని చెక్కితే అత్యద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఒక పోషకుడు కావాలి అంటే దాన్ని బయటికి ఈడ్పించి తెచ్చి దాన్ని ఉంచి దాంట్లోంచి శిల్పాన్ని చెక్కించడానికి ధనాన్ని వ్యయం చేసేవాడు ఉండాలి తప్ప ఆ విషయాన్ని పట్టుకొచ్చి ఎవరో నాబోటిగాడికి చెప్పారనుకోండి ఏమిటి ఉపయోగం ఏమి ఉండదు. దానికి సమర్థుడు, ఆ శక్తి ఉన్నవాడు, ఉపయోగించగలిగిన నేర్పరికి చెప్పాలి. ఇప్పుడు ఆయన ఏమంటాడు, సరే తీసుకురండి అంటాడు. ఎక్కడికి తీసుకురావాలి? దాన్ని శిల్పాన్ని చెక్కే ప్రదేశానికి ఈడ్చుకెళ్తారు. దానికి స్థపత ఏం చేయడు. బాహుబలం కలిగిన వాళ్ళు దాన్ని తాళ్లు కట్టి తప్పెట్లు కట్టి ఏదో పెద్ద వాహనం ఎక్కించి లేకపోతే ఈడుస్తూనో ఇసుక పోస్తూనో తీసుకెడతారు. తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? స్థపతి చెక్కడవు. దాని మీద గీత గీసి ఇక్కడికి పాదాలు వస్తాయి, ఇక్కడికి మోకాళ్ళు వస్తాయి, ఇక్కడికి తొడలు వస్తాయి, ఇక్కడికి కడుపు వస్తుంది, ఇక్కడికి వక్షస్థలం వస్తుంది, ఇక్కడికి తల రావాలి, ఇక్కడికి చెవులు రావాలి, ఈ పక్క ముక్క పగలగొట్టేయండి అంటాడు. ఏది మూర్తి చేయడానికి అవసరమో ఆ భాగాన్ని నుంచి మిగిలిన దాన్ని తరిగేయడానికి కొంత ప్రావీణ్యం ఉన్న వాళ్ళు తరిగేస్తారు దాన్ని. ఇప్పుడు తర్వాత ఆ ఉన్న దాంట్లోంచి కడుపు చెక్కాలి. దీనికి ఇంకొక స్థాయి ప్రావీణ్యం ఉన్న వాళ్ళు చెక్కేస్తారు. చిట్ట చివర కళ్ళు చెక్కాలి. అప్పుడు స్థపతే కూర్చుంటాడు. అది అత్యంత కీలకం. చాలా జాగ్రత్తగా చెక్కాలి. ఇలా చెక్కేటప్పుడు ఎటో చూసి దెబ్బ ఎక్కువ కొట్టారనుకోండి, పెచ్చి ఎగిరిపోయింది అనుకోండి, అయిపోయింది అంతే విగ్రహం అంతా. ఎంత దెబ్బ కొట్టాలో అంత దెబ్బే కొడుతూ, ఎంత ముక్క తీయాలో అంత ముక్కే తీస్తూ సౌందర్యాన్ని తీసుకురావాలి. ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత
ఎక్కడ కూర్చుని చెక్కాడు శిల్పి? దాని కంఠం మీదో బుగ్గల మీదో కూర్చుని చెక్కుతాడు. తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారు. ప్రతిష్ఠ చేసిన తర్వాత అభిషేకం జరుగుతోంది. అభిషేకం జరిగిపోయిన తర్వాత ఒక ఆయన అన్నాడు, అంటే కంటి చివర ఇక్కడ చిన్న బొప్పిలా ఉండిపోయిందండి రాయి, ఒక్కసారి ఉలి తెచ్చి కొట్టేద్దురు అన్నాడు. కొడతాడా శిల్పి? ఇక కొట్టడు, అది ప్రతిష్ఠ అయిపోయిందంటాడు. ఇంత బాగా చెక్కితే తప్ప మూర్తి రాలేదు. ధర్మం కూడా అంతే అని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మీరు చెక్కబడాలి. చెక్కబడితే మీరు ఆరాధించవలసిన మూర్తి ప్రతిష్ఠ అయినట్టే. గురువాక్యముల చేత, పెద్దల వాక్యముల చేత, కావ్యపఠనం చేత, శాస్త్రపఠనం చేత మీ మనసు చెక్కబడి మీరు దాన్ని చదువుకున్న దాన్ని అనుష్ఠానంలోకి కూడా తెచ్చుకుంటూ ఉంటే, చదువుకున్నది చదువుకున్నట్టు వదిలేయడం కాదు, చదువుకున్న దాన్ని అనుష్ఠానంలోకి తీసుకొస్తే అప్పుడు ధర్మాత్ముడని పిలుస్తారు. లేకపోతే శుష్క పాండిత్యము అంటారు. అది ఎందుకు పనికి వస్తుందంటే, ధారాళంగా ప్రసంగం చేయడానికి, 4 పద్యాలు చెప్పడానికి, కవిత్వం చెప్పడానికి పనికి వస్తుంది. ఆచరణ ఏం ఉండదు. ఎప్పుడో ఈశ్వరుడి పట్ల ఏదో పూజ చేశాడు, ఇప్పుడు వచ్చింది ఏదో సరస్వతీ కటాక్షం చెప్తాడంతే. ఆయనకుందా ఆచరణ? ఆయనకేం లేదు. బట్ ధర్మాత్ముడు కాడు. ఉపన్యాసాలు ఏం చెప్పడు, ఎవరితో ఏం చెప్పడు, తాను చదువుకుంటాడు, తాను ఆచరిస్తాడు. ఎవడు గొప్పవాడు? తాను ఆచరించిన వాడు గొప్పవాడు. కాబట్టి బోధ గొప్పదే, బోధతో పాటు ఆచరించగలిగినటువంటి స్థితి కూడా ఉండాలి. ఆచరించగలిగిన స్థితి అనేటప్పటికీ వైగ్లభ్యం ఉంటుందండి, తొట్టుపాటు ఉంటుంది పరిస్థితుల ప్రభావంలో. ఈ తొట్టుపాటు దిద్దుకోవడానికి మీకు ఎప్పుడూ కూడా పక్కన సత్పురుషుడి యొక్క ఆసరా ఉండాలి. అందుకే ఓ పెద్ద మాట ఏం చెప్తారంటే శాస్త్రంలో, మీరు 1,00,00,000 రూపాయలు పోనివ్వండి, బెంగ పెట్టుకోవద్దు, సత్పురుషుడితోటి సహవాసం మాత్రం వదలకండి అంటారు. ఎందుకో తెలుసా? ఆయనే మీకు మహోపకారం చేసేవాడు, ఆయనే మీ ఆచరణని దిద్దగలిగిన వాడు, ఆయనే మీకు ఇహమునందు పరమునందు కావలసినటువంటి అద్భుతమైన స్థితిని ఆర్జించి పెడతాడు. ఆయన పక్కన ఉంటే మీకు ఆ ఆర్జన వస్తుంది, ఆయన పక్కన లేకపోతే మీరు అలా ఆర్జించలేరు, మీకు ఇంకోలా పోతుంది. అది ఈ స్థితి మీకు ధర్మాన్ని పట్టుకున్న వాడితో కలిసి ఉంటేనే మీకు అది వస్తుంది. అందుకే రామాయణంలో శత్రుఘ్నుడు ఎప్పుడూ భరతుడి పక్కన ఉంటాడు, లక్ష్మణుడు ఎప్పుడూ రాముడి పక్కన ఉంటాడు. ఒకరి తొట్టుబాటుని ఒకరు దిద్దుతూ ఉంటారు. ఇది మనం కూడా ఉండవలసినటువంటి స్థితిని నేర్పుతుంది. దిద్దడం అన్నదాని యందు మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి ఎప్పుడు, శ్రద్ధ. శ్రద్ధ అంటే భక్తి, దేవతల యందు భక్తి. మీరు శృతి చెప్పినటువంటి ప్రమాణాన్ని తీసుకుని దాని వలన భక్తితో మీరు చేసేటటువంటి కార్యాచరణమునందు పరిస్థితుల ప్రభావం చేత ఎప్పుడైనా తొట్టుపాటు కలిగితే, పెద్దలైనటువంటి వారు అనునయ వాక్యములతో మీ తొట్టుపాటుని దిద్దడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, దిద్దుకునే పూనిక మీలో కూడా ఉంటే మీరు ధర్మాత్ములుగా నిలబడతారు. అందుకే రామకృష్ణ పరమహంస దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పేవారు. ఏనుగు ఎప్పుడూ తొండాన్ని సరిగ్గా ఉంచదు. అది ఇలా నడుస్తూ ఉంటుంది, ఇలా ఎత్త స్తంభం ముట్టుకుంటుంది, ఈ తాడు లాగుతుంది, ఏదో కొమ్మ లాగుతుంది. శృంగేరిలో ఏనుగు ఆడవాళ్ళు తలలో పెట్టుకున్నటువంటి పువ్వులు లాగడం కూడా నేను చూశాను. అంటే శృంగేరిలో ఏనుగే అలా చేస్తుందని మీరు అనుకోకండి. ఏనుగు యొక్క చిలిపితనం అటువంటి, దాని తొండం ఉత్తినే ఉండదు, ఏదో పని చేస్తూ ఉంటుంది. మామటి పక్క నుండి ఏం చేస్తాడు? అలా వెళ్ళిపోతుంది అనుకోండి, మీరు కష్టపడి మారేడు చెట్టు పెంచారు, అది ఇలా ఎత్తుతుంది, మామటి అది పెట్టి ఇలా అంటాడు, తొండం దింపేస్తుంది. మళ్ళీ 4 అడుగులు వేస్తుంది, తోరణం పట్టుకుంటుంది, ఇలా అంటాడు, మళ్ళీ దింపేస్తుంది. మామటి బలవంతుడా, ఏనుగు బలవంతుడా? ఏనుగు బలమైందా? ఏనుగే బలమైంది. బలమైన ఏనుగు బలము లేని మామటి మాట వినడానికి సిద్ధపడింది కాబట్టి దానికి అందరూ నమస్కారం చేస్తున్నారు. అది ఎవ్వరికీ ఏమీ అపకారం చేయదు. మీరు కూడా ఆయన బలవంతుడా శారీరకంగా కాడా, నా అంత ధనవంతుడా కాడా, నా అంత అధికారా కాడా, నా అంత అందగాడా కాదా, ఇవి కాదు మీరు చూడవలసింది. ఆయన అనుష్ఠానం ఎంత, అది చూసి మీరు ఆయనకి లొంగడం, మీరు లొంగాలి. మీ అంత మీరుగా లొంగదీయడం గురువు ఎప్పుడూ లొంగదీయడు, ఆయనకు అవసరం లేదు. మీరు లొంగవలసి ఉంటుంది. మీరు లొంగితే మామటి తొండం మీద ఇలా అంటే ఏనుగు తప్పు చేయనట్టు,
ఆయన పక్కన నడుస్తుంటే ఆయన మాటల చేత మీరు కూడా అభ్యున్నతిని పొందుతారు. ఆ మాటకి మీరు కట్టుబడి. ఇదే రామకృష్ణ పరమహంస అంటారు. ఎక్కడెక్కడ మీరు అలా సత్పురుషులతోడి కలిసి ఉన్నారో, సత్పురుషులతోడి కూడిక అంటే ఎప్పుడూ పక్కన కూర్చోవడం కాదు అని మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన మాట యందు మీకు ఆ విశ్వాసము కలిగి ఉండుట, అది బాగా దగ్గర అవడం. అంతేవాసి అంటారు. అంతేవాసి అంటే తనలోనున్నవాడు, ఆయనలో ఉన్నవాడు. ఆయన అన్నీ ఆయన చెప్పారని చేస్తాడు. కాబట్టి పక్కన ఉన్నా లేకపోయినా ఆయన ఈయనకి అంతేవాసి. ఈ అంతేవాసిత్వం మీకు రాముడి పట్ల భరతుడికి ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది పాదుకా పట్టాభిషేకానికి దారితీసింది. రాముడు భరతునిలో ఉంటాడు, భరతుడు రామునిలో ఉంటాడు. శత్రుఘ్నుడు భరతునిలో ఉంటాడు, రామునిలో ఉంటాడు. శత్రుఘ్నుడు భరతుడితో ఉన్నాడని రాముడికి దూరంగా ఉన్నాడని కాదు దాని అర్థం. శత్రుఘ్నుడు భరతుడితో కూడి రాముని యందు ఉంటాడు. లక్ష్మణుడు రాముడితో ఉండి రాముడిలో ఉంటాడు. ఒక్కొక్కసారి రాముడి పక్కనే ఉండి లక్ష్మణుడు రాముడికి దూరంగా ఉంటాడు. అప్పుడు రాముడు మళ్ళీ దూరంగా ఉన్న లక్ష్మణుడిని దగ్గరికి లాక్కుంటాడు. ఇది ధర్మానుష్ఠానంలో వచ్చే వైక్లభ్యాల్ని దిద్దుకోవడం. ఈ దిద్దుకోవడం అన్న ప్రజ్ఞ పక్కన లేదనుకోండి, ఎప్పుడో అప్పుడు భయంకరమైన దోషం చేసి అసలు ఆ జన్మకి దిద్దుకోలేనంత పెద్ద గోతులో పడిపోతాడు. ఇక ఆ జన్మకి దిద్దుకోవడం కుదరదు, ఇంకా మీరేం చేయలేరన్నమాట. అది చాలా భయంకరమైన స్థితి. మన వాళ్ళు చిన్నప్పుడు ఒక ఆట ఆడుకుంటుంటారు. ఇప్పుడంటే పోయాయి, కానీ ఆ ఆటలన్నీ మా చిన్నతనంలో అదేంటి, ఒక వ్యక్తి ఏదో పరిగెత్తుకుంటూ వెళ్తే వాడిని ముట్టుకుంటే వాడు అక్కడ కూర్చునేవాడు, ఇక లేవకూడదు. కానీ ఇంకొకడు ఏం చేసేవాడంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఎవడింకా అలా దొంగ చేత ముట్టుకోబడి పడిపోలేదో వాడొచ్చి వీడిని ముట్టుకుని కరెంట్ అనేవాడు. అంటే వాడు లేచేవాడు. అంటే దేని వలన తేజస్సు పోయిందో, ఏది ముట్టుకోవడం వల్ల తేజస్సు పోయిందో దాన్ని తేజస్సు ఉన్నవాడు ప్రవేశపెట్టేవాడు. వాడు లేచి మళ్ళీ పరిగెత్తేవాడు. ఈ ఆటలలో ఒక అంతరార్థం ఉండేది. అందుకని వాళ్ళు ఆడుకునే కరెంట్ బాక్స్ అని అదో ఆట. కానీ ఆట యందు ఒక ఆధ్యాత్మిక రహస్యం నిక్షేపింపబడి ఉండేది. జారిపోతూ ఉంటావు, పట్టుదలతో పైకెక్కుతూ ఉండాలి. పరమపద సోపాన పఠము అని ఒక ఆట ఆడించేవారు చిన్నప్పుడు. ఏదో పందెం వేయడం, నిచ్చెన దొరుకుతుంది, 73 గడిలోకి వెళ్ళిపోతాడు. 86లోకి ఎడుతూ ఉంటాడు, అరుకోషుడు కరిచేస్తాడు, మళ్ళీ ఒకటి దగ్గరికి వచ్చేస్తాడు కోతి పిల్లలోకి. మళ్ళీ పందెం వేస్తాడు, ఆఖరికి దేవతల్లోకి ఎడతాడు. ఇక పాములు కరవు, భయం లేదు. కానీ అది పూర్తి అయిపోయినట్ట, ఆట పూర్తయినట్టు కాదు, పండిపోవాలి. పండిపోవడం అంటే దేన్ని నువ్వు పట్టుకున్నావో, వగరుగా ఉన్నప్పుడు పట్టుకున్నావో, పుల్లగా ఉన్నప్పుడు పట్టుకున్నావో, అది పచ్చగా అయిపోయి తియ్యగా అయిపోయాక నీ అంత నువ్వు పట్టుకోకుండా వదిలిపెట్టి కింద పడిపోవాలి. పండిపోవడం అంటే అది. పిందె పట్టుకుంటుంది వగరగా, కాయ పట్టుకుంటుంది పుల్లగా, అదే మామిడి పండు అయిపోయింది, తియ్యగా అయిపోయింది. ఇప్పుడు ఆ పండిపోతే ఇంకా చెట్టును పట్టుకోదు, ఊడి కింద పడిపోదు. దీంట్లోంచి నువ్వు విడిపడిపోవడం నీకు రావాలి, ఆత్మగా విడిపడాలి, శరీరానికి సాక్షివి కావాలి. అదే ఉపాసన కాండ, సుందరకాండ. ఈ సాక్షిత్వం వస్తే నువ్వెవరో నీకు తెలుస్తుంది. నువ్వెవరో నీకు తెలిసినటువంటి స్థితిలో నువ్వు పండిపోయావు. అది ఆ మధ్యలో ఉంటాడు విరాట్ పురుషుడు, ఆయనలోకి వెళ్ళిపోతుంది ఆ చింతపిక్క. వెళ్ళిపోయిన తర్వాత నేను పండిపోయాను, నేను ఫస్ట్ పండిపోయాను ఆడుకుంటూ వెళ్ళిపోతాడు. ఏమిట్రా ఫస్ట్ పండిపోయావు? పండిపోవడం అంటే ఏంట్రా అని ఎప్పుడో అప్పుడు అడుగుతాడు తండ్రి. పండిపోవడం అంటే మధ్యలో ఉన్నారే ఆయనలోకి వెళ్ళిపోవడం అంటాడు. ఆయనలోకి వెళ్ళిపోతే ఏమైంది? ఇక పిక్క బయటికి రాలేదు, ఇక ఆడక్కర్లేదు, ఆట అయిపోయింది, పండిపోయాడు. అంటే ఇక శరీరం పుచ్చుకోడు, వెళ్ళిపోయాడు, ఈశ్వరుల్లో కలిసిపోయాడు. తెలిసిపోయింది తాను తన యొక్క స్వస్వరూపము యథార్థముగా భాషించింది. ఇది తెలియడం పరమపద సోపాన పఠం. ఆ ఆట అందుకు ఆడడం. సరే, అందుకని ఈ ధర్మమునందొచ్చేటటువంటి వైక్లభ్యాన్ని దిద్దుకోవడానికి ఆధారమేమి అంటే ముందు ఉండవలసినది విశ్వాసము, భక్తి. అసలు ముందు ఇది లేదనుకోండి, ఆయన చెప్తారు కానండి అవన్నీ ఎక్కడ చేస్తామండి, అవన్నీ ఏం అక్కర్లేదు, ఏదో వినడానికి అంతే అన్నారు అనుకోండి, దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. మీరు అనుష్ఠానంలోకి తెచ్చుకుంటే ఉపయోగం ఉంటుంది. మీరు అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలన్న పూనిక వినడం, ఈ రెంటి మధ్యలో ఉన్నటువంటి పూనిక ఉందే, ఈ పూనికకి ధర్మమునందు ఆసక్తి అని పేరు. వినేసి ఉత్తరీయం దులుపుకుని వెళ్ళిపోయారనుకోండి, ఏం ప్రయోజనం అంటే ఏమో విన్నారు కాబట్టి కొంత ప్రయోజనం అని నేను అనగలను. అసలు వినగని వాడికన్నా విన్నవాడు కొంత మంచివాడేగా, ఎప్పుడో అప్పుడు చేస్తాడు అంతే, అంతవరకేది.
ఇన్ని వింటున్నాం కదా, మనం చేద్దాం ఇది అని మీరు అనుకున్నారనుకోండి. ఇప్పుడు పూనిక అన్నది ఒకటి పుట్టిందనమాట. ఇప్పుడు ఇంకో మెట్టు పైకెక్కారు. ఈ పూనిక మీరు చంపేయకూడదు, దీన్ని మీరు కాపాడాలి. అంకురానికి చుట్టూ జాగ్రత్తగా పాదు కట్టి నీరు పోసినట్టు అంకురం పుట్టగానే మీరు అలవాటు చేస్తే ఏం చేస్తుందో తెలుసా అండి? మీ మనసు ఏం చేస్తుందంటే అదే అడుగుతుంది, మనం ఇది ఒకటి చెయ్యాలి కదా ఉంటుంది. కష్టమో నిష్ఠూరమో ముందు అడుగుతుంది. నేను మీకు ఉదాహరణ చెప్తాను చూడండి. దేవాలయానికి ప్రతిరోజు నేను వెడతాను, అంతవరకు ఎందుకండి? ప్రతిరోజు నేను 108 సార్లు శ్రీరామనామం రాస్తాను. అందాము అన్నారనుకోండి, ముందంటుంది అబ్బాయి మనకి ఎక్కడ కుదురుతుంది, మనకి ఎంత కష్టం, అవతల టిఫిన్ తినాలి, కాఫీ తాగాలి, స్నానం చేయాలి, పూజ చెయ్యాలి, ఆఫీస్కి వెళ్ళాలి, సాయంకాలం రావాలి, వీడు రామాయణం 9 వరకు చెప్తున్నాడు, ఎప్పుడు రాస్తాం? వద్ది లాంటి సంకల్పాలంటుంది. ఏమి ఓ అరగంట ముందు లేస్తావు, అరగంట ముందు లేస్తే మిగిలిన అరగంట రామనామానికి వాడతావు. రామాయణం ఎన్నాళ్ళు వింటామో? 42 రోజులు, అయ్యపోయింది 12 రోజులు, ఇంకా మిగిలింది 30 రోజులు. 30 రోజులు 108 పర్యాయాలు నేను రామనామం రాసి తీరుతున్నాను రామాయణం వింటూ అని మీరు అన్నారనుకోండి. 3 రోజులు రాయించండి మీ మనసుని పెట్టి. 4వ రోజు ఏమంటుందో తెలుసా అండి? అరగంట ముందు లేకపోతే రామనామం రాయడం అవ్వదు, 108 మాటలు రాయాలి కదా అని మీకు అదే గుర్తు చేస్తుంది. ఏనుగు ముందు లొంగదు, మామటివాడు అంకుశం పెట్టి పొడిచి పొడిచి పొడిస్తే తనని కట్టవలసిన తాడు తొండంతో తీసి తానే ఇస్తుంది. మీ మనస్సు కూడా అంతే. మీరు దాన్ని సంస్కరించుకోవడం మీద ఉంటుంది. అది మధ్యలో పుట్టే పూనిక. ఆ పూనికని మీరు పోషించాలి. పోషిస్తే మీరు ధర్మావలంబకులు అవుతారు. దాన్ని చంపేశారనుకోండి, మీరేం చేయరు. 6:20కి స్నానం చేస్తానండి అని మీరు అన్నారనుకోండి, మనసు తప్పు ఉండదు, మీరు గుర్తుపెట్టుకోండి. 6:20కి జ్ఞాపకం చేస్తుంది. ఏదో తాదాత్మ్యతలో మర్చిపోతే నేను చెప్పలేం కానీ 6:20 అయింది అంటే ఏం పర్వాలేదు, ఇంకో 10 నిమిషాలు ఆగెళ్దాం అని మీరంటే ఊరుకుంటుంది శరీరం. 6:20 అయిందిలే అన్నారనుకోండి, లేచి వెళ్ళిపోతారు అంతే స్నానానికి. ఇది మీరు శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది దానికి. ఆ శిక్షణ చాలా అవసరం. సరే, ఇంతకీ ఈ ధర్మాన్ని అందుకోవడం అనేటటువంటిది విశ్వాసం అన్న మాటతో, ఇది నేను చేస్తే రాముడు దగ్గరికి రానివ్వడు. కాబట్టి నిషిద్ధ కర్మ పరిత్యాగమునకు సులువైన మార్గం ఏమిటో తెలుసా అండి? రేపు ఈశ్వరుడి ముఖం ఎలా చూడను, ఇది ఒక్కటే. నిషిద్ధ కర్మ అది చేయకూడదు, ఆడదాన్ని చంపకూడదు. ఎందుకు చంపకుండా ఉండగలిగారు? రేపు రాముడు మనతో మాట్లాడ్డాం. మీ ఇంటి పూజా మందిరంలో ఉన్న విగ్రహాలు మీరు తిరుపతిలోనూ కాశీలోనూ కొంతెచ్చుకున్నవే అని మీరు అనుకున్నంత కాలం మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడం కుదరదు, గుర్తుపెట్టుకోండి. మీరు నిజాయితీగా ఈశ్వరుడు ఉన్నాడు మందిరంలో, సింహాసనంలో పెట్టిన పాదుకలు రాముడు అన్నాడు భరతుడు, అందుకని అలా పరిపాలించగలిగాడు. నా సింహాసనంలో ఉన్న విగ్రహం కాదు, ఈశ్వరుడు ఆయన ఉన్నాడు అక్కడ. నేను పాదయోహ పాద్యం సమర్పయామి అంటే ఆయన కాళ్ళు కడగబడతాయి. హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి అంటే ఆయన చెయ్యి చాపుతారు. నేను నైవేద్యం పెడితే ఆయన తింటారు. నేను తప్పు చేస్తే రేపు పొద్దున నేను పూజామందిరంలోకి వెళ్ళి కూర్చోగానే నా దగ్గరికి వచ్చి ఈ వేషాలు ఏం చేసావు నిన్న అని అడుగుతారు. నేను ఏం చెప్పనని మీరు అనుకున్నారనుకోండి, మీరు చేయలేరు. మీరు ఆలోచించండి. ఈశ్వరుడు ఉన్నాడు అని మీరు అన్నారనుకోండి, నికేతనే పితామాత అంటుంది వరాహ పురాణంలో ఆవిడ. ఇంట్లో ఈశ్వరుడు ఉన్నాడు, ఉండకపోవడం ఏంటండి? పూజామందిరంలో ఉన్నాడు కదా అని అమ్మో స్వామి ఉన్నారండి, రేపు పొద్దున్న నేను వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోగానే హస్తయోహ అర్ఘ్యం సమర్పించి నీ చేతి నీళ్ళు నాకెందుకు పాపాత్ముడా, ఇవి అన్నీ చెప్తావు, వెళ్ళి మళ్ళీ తప్పుడు పనులన్నీ చేసి వస్తుంటావు. బుద్ధి మార్చుకో ఎన్నాళ్ళకి. మీ పిల్లల్ని మీరు దెబ్బలాడినప్పుడు ఈశ్వరుడు మిమ్మల్ని దెబ్బలాడ్డాన్ని ఎందుకు అనుకుంటున్నారా? కాబట్టి మీ పిల్లల్ని చూసి మీరు సంతోషంగా ఉండాలంటే మీ పిల్లలు తప్పు చేయకుండా కదా ఉంటే కదా ఉంటున్నారు. మీ పిల్లలు మంచి మార్కులతో పాస్ అయితే కదా ఉంటున్నారు. మీరు ధర్మం పట్టుకుంటే ఆయన అలాగే సంతోషించి ఓ ఒరే కోటేశ్వరరావు ఎంత మంచి పని చేసావురా అని ఆయన అన్నాడు అనుకోండి, మీ పిల్లలకి ఏం లోటు? మీ ప్రేమ వాళ్ళకి దొరికినప్పుడు మీరు ఏమైనా వాళ్ళకి చేయగలరు. అలా మీరే చెయ్యగలిగింది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన మీకు ఏం చేయలేడని మీరు అనుకుంటున్నారా? కోట్లకి పడగలెత్తిన వాడికి డబ్బు కావాలంటే బ్యాంకుకి వెళ్ళాలేమో, ఈశ్వరుణ్ణి నమ్ముకున్న వాడికి అవసరానికి అది కురుస్తుంది, వస్తుందంతే. ఆయన నిజంగా త్రికరణ శుద్ధిగా నాకు ఈ అవసరం కలిగింది ఈశ్వర అని పూజామందిరంలో చెప్పుకుంటే ఈశ్వరుడు అనుగ్రహించి ఇస్తాడు. నన్ను నమ్మండి, నాకు వేదిక మీద చెప్పడం ఇష్టం లేదు, అనుభవాలు ఇవ్వగలడు ఈశ్వరుడు. ఎప్పుడు? డబ్బు అవసరమైనప్పుడు ఈశ్వరుణ్ణి నమ్మడం కాదు, రోజూ ఈశ్వరుడు ఉన్నాడని నమ్మి మిమ్మల్ని మీరు పట్టుకోండి. అది ధర్మం.
రాముడు ఉన్నాడు అడవిలో, తెలుస్తుంది మందరిని చంపేస్తే ఆయనకి ఎలా తెలుస్తుందిలే, ఇక్కడ చంపేస్తే అక్కడ తెలిసింది ఏంటి, పర్లేదు కొట్టవర్ల బారే, మా పూజా మందిరంలో ఉన్న ఆయనకి నేను ఏం చేశానో ఆఫీసులో తెలిసిందేంటి అని ఇలా అంటే ఆయన చూస్తున్నాడు, అన్ని భూతముల రూపంలో చూస్తున్నాడు, ఇక్కడ అంతర్యామిగా చూస్తున్నాడు. ఇక్కడ ఇలా పెట్టిన చేత్తో రేపు వెళ్ళి అక్కడ అలా దీపం పెడితే ఆయన మండిపోతాడని గుర్తుపెట్టుకో. ఎలా చేయి పెడతావు కింద? పెట్టలేవు. నీకు ఈశ్వరుడు ఉన్నాడన్న నమ్మకం ప్రధానం. రాముడున్నాడు. త్వాంచ మాం చైవ నాభిభాషిష్యతే ధ్రువం. నీతో నాతో రాముడు మాట్లాడడో. శత్రుఘ్నుడు చెయ్యలేదు, భరతుడు చెయ్యలేదు. అలా అయితే ఈవిడ్నే చంపేద్దును అన్నాడంతే. ఈవిడ చేసిన పాప ఆవిడ చెప్పింది, చేసింది ఈవిడే. ఈవిడ్నే చంపాలి, ఆవిడ్ని ఎందుకు ముందు ఈవిడ్ని చంపేయాలి. చంపానా? మాతృహంతకుడు అంటాడు రాముడు, అందుకు వదిలేశాను. ఆవిడ్ని ఎందుకు చంపడం, ఆవిడ్ని వదిలేయాలి. ఇది సత్పురుషులతో కలిసి తిరగడం వల్ల వచ్చేటటువంటి పూనిక, ధర్మావలంబకత్వం ఎలా వస్తుంది అన్నదాన్ని శ్రీరామాయణం మనకి చూపిస్తుంది. ఆ ప్రక్రియని, ఆ లోతైనటువంటి విషయాన్ని మీరు పట్టుకోగలగాలి. పట్టుకుని అనుష్ఠానంలోకి తెచ్చుకుంటే ఉపకరణము సిద్ధి పొందుతుంది. ఉపకరణము బాగా ఉపయుక్తం అవుతుంది. అంటే మీరు దీన్ని నేను ఎలా చెప్పాలి అంటే, మీ దగ్గర ఓ 1 కోటి రూపాయలు ఉన్నాయి, సంతోషంగా ఖర్చు పెట్టుకుని ఆడుకుందామని ఒక నది ఒడ్డుకి వెళ్ళారు, 3 రోజులు ఉందామని. ఈలోగా అన్నారు నది ఎగువన వరదలు వస్తున్నాయి కాబట్టి ఇంకొక 2 గంటలు దాటితే ఇక మీరెవ్వరు వెళ్ళలేరు ఈ నదిని దాటి. ఆ వరద ఎటు వస్తుందో తెలియదు, కొట్టుకుపోతారు. కాబట్టి తెప్పలు ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. తెప్ప ఎక్కి వెళ్ళిపోండి 2 గంటల్లో, ఇది దాటడానికి గంట పడుతుంది, వెళ్ళిపోండి అన్నారు. అలాగంటారండి, ఎక్కడో ఎగువ వరద అంటారు, ఇక్కడ ఉన్నాయా నీళ్లు, ఎక్కువ ఎగువన వరద ఉండడం ఏంటి, ఎవరు నమ్మారు, రండి ఆడుకుందాం అని చెప్పి వెళ్ళారు, వరద వచ్చేసింది, కొట్టుకుపోతారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఏదైనా మిమ్మల్ని రక్షిస్తుందా? తెప్ప రక్షిస్తుందా? తెప్ప రక్షిస్తుంది మిమ్మల్ని దాటడానికి. ఇది కూడా తెప్ప. ఈ సాధనం, దీన్ని పనిముట్టు అంటారు. నాకు ఇది ఎలా పనిముట్టో, ఈ కంటికి ఇది ఎలా పనిముట్టో, నేను ఈశ్వరుణ్ణి చేరడానికి ఇది పనిముట్టు. ఈ పనిముట్టుని ఎలా వాడుకోవాలో అలా వాడుకోవడానికి ధర్మం అని పేరు. అలా వాడుకోకపోతే అధర్మం అని పేరు. అందుకు కాకుండా ఇంకో దానికి వాడుకోవడం, ఈశ్వరుడు చెప్పని దానికి, అది బాగా జీవితంలో పట్టుకోవడానికి మనం భరత శత్రుఘ్నుల మధ్య వచ్చినటువంటి ఈ సంభాషణని ప్రాతిపదికగా తీసుకోవాల్సి ఉంటుంది. అందుకని మహర్షి ప్రతి చిన్న విషయాన్ని రామాయణంలో ఎవరు ఎక్కడ కూర్చుని ఏం మాట్లాడుకుంటున్నారు అన్నది ఎందుకు రాశారో తెలుసా అండి? రామాయణము మొత్తము ధర్మ ప్రతిపాదకము. అసలు మనకున్నదానికి సనాతన ధర్మం అని పేరు, దీనికి మతమన్న పేరు లేదు. సనాతన ధర్మము. పీఠాలన్నీ ఉన్నది ఎందుకు? కేవలము ఈ ఒక్క పని కోసమే, ఇంకొక పని లేదు. ఇంకొక పని ఏదైనా చేస్తే అక్కర్లేని పని వాళ్ళు చేసినట్టు అంతే. నేను అలాగే మాట్లాడతాను, నాకు అంతకన్నా మాట్లాడడం చేత కాదు. ధర్మమే అంతే. ఇంకొక పనికి శంకరాచార్యులు వారు పెట్టలేదు. ఎక్కడ పీఠం ఉన్నా, ఎక్కడ దేవాలయం ఉన్నా, ఎక్కడ పెద్దలున్నా, ఎక్కడ గురువు ఉన్నా, దేనికి అంటే ధర్మ ప్రచారము కొరకు అంతే. ఇంకొక మాట లేనే లేదు. ఇదొక్కటి మీరు పట్టుకుంటే అన్నీ మీకు ఇస్తుంది, మిగిలినవి ఎందుకు? ఇదొక్కటి నేర్పండి చాలు. ధర్మమే. అందుకే శ్రీరామాయణంలో ప్రతి చిన్న విషయాన్ని మహర్షి ఎందుకు చెప్తారంటే ఇది అందించాలి లోకానికి. అందుకని ఈ ధర్మ ప్రతిపాదన ఉంది కాబట్టి ఇద్దరు మాట్లాడుకున్నా ఏమన్నా మీకు చెప్తూనే ఉంటారు. అందులో అయోధ్యకాండ గృహస్థాశ్రమములకు సంబంధించిన ధర్మముల పుట్ట. అందులోంచి మీరు అన్ని ధర్మాలు తీసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు తర్వాత రోజు మంత్రులందరూ కలిసి పరిషత్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి భరతుణ్ణి ఆ పరిషత్తులో కూర్చోపెట్టి ఒక మాట చెప్పారు. నాయన దశరథ మహారాజు గారు నీకు రాజ్యం ఇచ్చాడు, సింహాసనం దీర్ఘకాలం పాటలా ఖాళీగా ఉండకూడదు, అరాచకత్వం ప్రబలుతుంది, కాబట్టి నువ్వు ఈ రాజ్యాన్ని స్వీకరించు అంటే భరతుడు అన్నాడు, అభిషేచనికం భాండం కృత్వా సర్వం ప్రదక్షిణం భరతస్థం జనం సర్వం ప్రత్యువాచ ధృతవ్రతః జ్యేష్ఠస్య రాజతా నిత్యం ఉచితా హి కులస్యనః నైనం భవంతో మాం వక్తుం అర్హంతి కుశలా జనాః రామః పూర్వోహినో భ్రాత భవిష్యతి మహీపతిః అహం త్వరణ్యే వత్సామి వర్షాణి నవపంచ యజ్జతాం మహతీ సేన
చతురంగ మహాబల ఆనయిష్యామ్యహం జ్యేష్ఠం భ్రతరం రాఘవం వనాత్. అభిషేకం చేసుకో అని మీరు ఏ సంభారములను తీసుకొచ్చి అక్కడ పెట్టారో వాటికి నేను ప్రదక్షిణం చేస్తున్నాను. నేను మీకు రామాయణంలో అనేక పర్యాయాలు వస్తుంది. ప్రదక్షిణం అన్నమాట, నమస్కారం అన్నమాట అనేక పర్యాయాలు వస్తుంది. ఇది చాలా చాలా లోతైన విషయం, ప్రదక్షిణము నమస్కారము ఈ రెండు. ఎందుకంటే అసలు జీవితంలో నేర్చుకోవలసిన అత్యంత ప్రాథమిక విషయం ఈ ప్రదక్షిణం నమస్కారమే. కాబట్టి నేను ఎప్పుడైనా దానికి తగినటువంటి అవకాశం ఉన్నటువంటి సమయంలో నేను ఈ ప్రదక్షిణం నమస్కారం గురించి మీతో మనవి చేసే ప్రయత్నం చేస్తాను. దాని యందు భక్తిని ఆవిష్కరించడం, నాకు ఇవేం అక్కర్లేదు తీసాతలు బారేయండి నేనేం చేసుకోను అభిషేకం అనకూడదు. నువ్వు చేసుకోకపోతే పోయావు, చేసుకోవాలనుకుంటే అదే పదార్థం, ఇంకోటి లేదు. ఇవాళ నువ్వు చేసుకోనంటున్నావు, ఎవరు చేసుకోవాలంటున్నావు? రాముడు చేసుకోవాలంటున్నావు. అప్పుడు దేంతో చెయ్యాలి? దానితోనే చెయ్యాలి. నువ్వు దాన్ని ఎందుకు నిందిస్తావు? మరి అంత పవిత్రత దానికి ఉంటే ఆ పదార్థానికి, పదార్థాన్ని ఎందుకు ఈసడించడం? మీరు బాగా గమనించండి. ఇవాళ మనం అలక్ష్మి కలుగుతోందంటే చాలా చోట్ల ఉండే నిరసన భావం ఇదే. ఏ వస్తువుని తృణీకరించకూడదో దాన్ని. ఇప్పుడు నీకు భోజనం తినాలని లేదు, నువ్వేమనాలి? నాకు ఇవాళ ఆకలిగా లేదు, భోజనం వద్దులేండి, వేరొక ప్రయోజనానికి వేరొకరికి దాన్ని వినిమయం చేయండి అని చెప్పాలి. దిక్కుమాలిన భోజనం ఇప్పుడేంటి అనకూడదు. దిక్కుమాలిన భోజనం ఏంటి? కాసేపు ఆగి నీకు ఆకలిస్తే అదే భోజనం, అది బ్రహ్మం, అది అన్నం పరబ్రహ్మస్వరూపం. దాన్ని ఎందుకు తిడతావు? దాన్ని తిట్టకూడదు ఎప్పుడూను. చూడండి, శనిగాడు అంటుంటారు. శనిగాడు ఏమిటి? ఆయన శనైహి శనైహి చరహ, ఆయన మెల్లమెల్లగా నడుస్తాడు. ఆయనకి ఈశ్వర శబ్దం ఉంది పక్కన. అటువంటి మహానుభావుడు ఆయన నీకు జీవితంలో కష్టాన్ని ఎదుర్కోగలిగినటువంటి గొప్ప ఓర్పునిస్తాడు శనైశ్వరుడు. కాబట్టి అలా నింద చేయకూడదు. శనిగాళ్ళే వచ్చాడండి, దిక్కుమాలని అవతలబారే అంటాం, భోజనం పళ్ళాన్ని విసరడం, ఆ పువ్వులు మొదలైనటువంటివి కనపడితే తీసి పక్కన పెట్టకుండా తొక్కడం, ఇవి పదార్థం పట్ల ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించకపోవడం. అలా ప్రవర్తించకపోతే ఏమవుతుందో తెలుసా అండి? దానివల్లే అలక్ష్మి కలుగుతుంది. అది ఆ నిరసన భావం మంచిది కాదు. ఇది చెప్పడం, ఇవాళ నేను పుచ్చుకోకపోవచ్చు ఈ అభిషేకం, కానీ రేపు రాముడికి జరిగినా ఇవే పవిత్రం. అంటే వాటి పవిత్రతకి నా నమస్కారం. ఇది ప్రదక్షిణం. కాబట్టి ప్రదక్షిణం చేశాడు ఆయన. ప్రదక్షిణం చేసి వచ్చి కూర్చుని దేన్ని వద్దు అంటున్నాడు? నాకు అభిషేకం వద్దు అన్నాడు. ఎందుకు వద్దు అనాలి? కారణం చెప్తున్నాడు. భరతస్థం జనం సర్వం ప్రత్యువాచ ధృతవ్రత. ధృతవ్రత అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? మనసులో శాస్త్రాన్ని బాగా పరిశీలనం చేసి ఒక నిశ్చయాత్మకమైన బుద్ధితో ఉన్నవాడు తప్ప, అలా అందం అంతగా వాళ్ళు ఒకవేళ పట్టుదల పడితే చూద్దాం అంటుంటారు కొంతమంది. అంతగా పట్టుదల పడితే ఏం చేస్తామండి? కాదు, నీ మాట మీద నువ్వు, శాస్త్రవాక్కు మీద నువ్వు నిలబడి 10 మందిని నడిపించగలగాలి. అంతేగాని ఏం చేస్తానండి నలుగురు అలా అంటే ఇంకా ఏం అనలేకపోయానండి అని కొన్ని అక్కర్లేని నీతి సూత్ర పలువురాడు మాట పాటి అయి ధరజిల్లు ఒక్కడాడు మాట ఎక్కదిందు, ఇలాంటివన్నీ తీసుకొచ్చి ధర్మానికి తీసుకొచ్చి పెట్టేసి సర్వనాశనం చేసేయకూడదు. కాబట్టి అది ఎన్నికలకి వాటికి పనికొస్తుందేమో. పదువురాడు మాట పాటి ధరజిల్లు ఒక్కడాడు మాట ఎక్కదిందు అన్నది. అందుకని ధర్మానికి అలాంటివి ఏం పనికిరావు. ధర్మానికి ఏవాడో తెలుసున్నవాడో వాడు ఒక్కడు చెప్పిందే ధర్మం, తెలుసున్నవాడు చెప్పిన 10 మంది చెప్పింది ఏం ధర్మం అవదు. అలా చెప్పమని ఎక్కడా శాస్త్రంలో లేదు కూడా. కాబట్టి జ్యేష్ఠస్య రాజతా నిత్యం ఉచితాహి కులస్యనః నైనం భవంతో మాం వక్తుం అర్హంతి కుశలా జనాః. మీరు బాగా తెలుసున్నవాళ్ళు, అనుభవజ్ఞులు, పెద్దలు, మీరు ఈ మాట చెప్పచ్చా? ఇక్ష్వాకు వంశంలో ఎప్పుడైనా పెద్దవాడికి కాకుండా ఇంకోడు పట్టాభిషేకం చేసుకోవడం ఉందా? లేదుగా. మరి నేను ఇవాళ ఎలా చేసుకుంటానా? ఈ మాట మీరు చెప్పచ్చా? పెద్దలు, మీకు శాస్త్ర పరిజ్ఞానం ఉందిగా, మా వంశాచారం మీకు తెలుసుగా, నన్ను చేసుకోమని మీరు ఎలా అడుగుతున్నారు? మీ అమ్మ వరాలు అడిగింది కదా అంటారేమో. అసలు అలా ఆచారం లేని ఆచారాన్ని అడగడానికి మా అమ్మ ఎవరు? అడిగితే మాత్రం మీ నాన్నగారు ఇచ్చారు కదా అంటారేమో. నేను మా నాన్నగారిని తృణీకరించకూడదు, మా నాన్నగారు ఇవ్వకూడదు. మరి ఇచ్చేశారుగా మా నాన్నగారు, తప్పు దిద్దుదాం, రాముణ్ణి తీసుకొచ్చి ఇచ్చేద్దాం. నాకని కదా అడిగింది మా అమ్మ, నాకొద్దు. కాబట్టి ఏం చేస్తాను? అందరం వెళ్ళి తప్పుకి క్షమార్పణ చెప్తాను రాముడికి. రామా నీది, అది నాది ఎప్పుడూ కాదు.
కాబట్టి నువ్వు వచ్చేసేయి, నీది నువ్వు పుచ్చేసుకో. నాది అనుకుని కదా రాముడు వెళ్ళిపోయాడు. నాకు ఇచ్చేస్తాను అని మా నాన్నగారు అంటే కదా వెళ్ళిపోయాడు. నాది ఎలా అవుతుంది అన్నయ్య? ఇది ఎప్పుడూ నాది కాదు, ఎప్పుడూ నాది కాంది, ఎప్పుడూ నీదే. ఎలాగట? నైనం భవంతో మాం వక్తుం అర్హంతి కుశలా జనాః. ఆ అప్పజెప్పడంలో కూడా రాముడికి అప్పజెప్పడానికి భరతుడు ఒకడే నిర్ణయం చేసుకున్నాడు తప్ప మిగిలిన వాళ్ళందరూ అదేమిటి వాళ్ళ నాన్నగారు భరతుడికి ఇచ్చినప్పుడు భరతుడు ఉండాలి, ఈ భరతుడు ఏమిటి అరణ్యానికి వెళ్తున్నాడు, ఆయన వెళ్తే వెళ్ళాళ్లే కానీ అని మా అన్నయ్య అనుకోకూడదు. నేను చెప్పింది సత్యము అని మీరు అంగీకరిస్తే, నేను చేస్తున్నది ధర్మము అని మీకు అనిపిస్తే, ఒకరు ఇద్దరు కాదు, మొత్తం అందరం వెళ్ళిపోదాం అడవికి. అందరం వెళ్ళిపోయి బ్రతిమాలదాం, అందరం వెళ్ళిపోయి చెప్దాం ధర్మం, అందరం వెళ్ళి అడుగుదాం. వస్తాడు రాముడు, అప్పుడు రాముడికి పట్టాభిషేకం చేద్దాం. వస్తాడా రాముడు రాడా తర్వాతి మాట. ఇప్పుడేగా నేనన్నా 10 మంది చెప్తే ధర్మం అవుతుందా, తెలుసున్న ఒకడు చెప్తే ధర్మం అవుతుందా అన్నానా లేదా? తెలుసున్న ఒక్కడు రాముడే. కాబట్టి రాముడు వచ్చేస్తే ధర్మం ఎలా అవుతుందండి? ఇప్పుడు రాకుండా ఉంటేనే ధర్మం అవుతుంది. కాబట్టి రాకుండా తాను ఉండగలగాలి. ఇంతమంది వచ్చారండి, తప్పలేదు వచ్చేసానంటే రామాయణం రాయరు, నేను చెప్పనక్కర్లేదు, మీరు వినక్కర్లేదు. రాలేదు కాబట్టే రామాయణం చెప్పుకుంటున్నాం, మీరు వింటున్నారు. అంటే నిలబడగలగాలి, అంతేగాని ఒత్తిడి చేశారండి నేను లొంగిపోయానండి అన్న మాట ధర్మంలో ఉండదు. అలా లొంగిపోయావంటే నీ బలహీనత నువ్వు పాడైపోయావని గుర్తు, అంతేగాని నీ లొంగిపోయానండి అంటే నీకేం క్షమార్పణ ఉండదు అందులో. కాబట్టి రామ పూర్వోహినో భ్రాత భవిష్యతి మహీపతి, నాకన్నా ముందు పుట్టాడు కాబట్టి భవిష్యత్తులో ఆయనే రాజు అవుతాడు. అహం త్వరణ్యే వత్స్యామి వర్షాణి నవపంచచ. మరి అరణ్యవాసం ఎవరు చేస్తారు? ఈవిడ అడగకూడని కోరిక అడిగింది కాబట్టి ఈవిడికి బుద్ధి రావాలంటే నేను వెళ్ళిపోతాను 14 ఏళ్ళు అడవికి. కొడుకన్న తర్వాత నేను చేస్తాను అరణ్యవాసం, అన్నయ్య రాజ్యానికి వస్తాడు, ధర్మం. ఇప్పుడు ఈవిడ కాదు, మా వంశంలో ఎవరు ఇలాంటి మాట అడగరు, అడిగితే ఇలా జరిగిందని అని నేను వెళ్ళిపోతాను 14 ఏళ్ళు. యుజ్యతాం మహతీ సేనా చతురంగ మహాబల అనయిష్యామ్యహం జ్యేష్టం భ్రతరం రాఘవం వనాత్. వనము నుండి రాఘవుణ్ణి తీసుకురావడానికి చతురంగ బలాలతో కలిసి మొత్తం ప్రజలందరూ వెళ్ళాలి. కాబట్టి బయలుదేరండి. ఎలా వెళ్ళాలి? వెళ్ళాలంటే ఇంతమంది వెళ్ళాలంటే రథాలు వెళ్ళాలి, గుర్రాలు వెళ్ళాలి, ఏనుగులు వెళ్ళాలి, ఒంటెలు వెళ్ళాలి, పల్లకీలు వెళ్ళాలి, జనం నడవాలి. ఇలా నడవడానికి వీలుగా చెట్లు కొట్టేవాళ్ళు, గోతులు తవ్వేవాళ్ళు, రాళ్లు ఏరేవాళ్ళు, ఎక్కడ కావాలంటే అక్కడ ఉండడానికి విశ్రాంతి భవనాలు ఏర్పాటు చేసేవాళ్ళు, గుర్రాలు ఏనుగులు నీళ్లు తాగడానికి పెద్ద పెద్ద సరోవరాలు ఏర్పాటు చేసేవాళ్ళు, దారికి అడ్డంగా ఎక్కడైనా చెరువులు అవి నీరు నిలబడిపోయి ఉంటే వాటి కట్టలు తెంచేసి అక్కడ సమతలం చేసి వెళ్ళడానికి అనువుగా చెయ్యగలిగినటువంటి వాళ్ళు, మిట్టల్ని నేలల్ని సమానం చెయ్యగలిగినటువంటి వాళ్ళు, శిల్పులు వడ్రంగులు యంత్రాల్ని నడపగలిగినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద చెట్లు నరకగలిగినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి రాముడు ఎక్కడున్నాడో అక్కడ వరకు మన సైన్యం అంతటితో మన నగరంలో ఉన్న జనులందరూ వెళ్ళిపోవడానికి వీలుగా అడివంతా చెక్కేసేయండి, వెళ్ళిపోదాం. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత అధభూమి ప్రదేశాజ్ఞా సూత్రకర్మ విశారదా స్వకర్మాభిరతా శూరా కనకాయంత్రకాస్తథా కర్మాంతికా స్థపతయ పురుషా యంత్రకోవిదా తదా వర్ధకయశ్చైవ మార్గిణో వృక్షతక్షకా కూపకారా సుధాకారా వంశకర్మకృతస్తథా సమర్థయే చ ద్రష్టార పురతస్తే ప్రతస్థిరే. వీళ్ళందరూ వెళ్ళి అరణ్యంలో ఈ సైన్యము ప్రజలు అందరూ నడిచి వెళ్ళడానికి వీలైనటువంటి రీతిలో అక్కడ ఉండేటటువంటి ఆ ఎత్తుపల్లాల్ని సమం చేస్తూ ఆ ప్రదేశాన్నంతటినీ సిద్ధం చేయడానికని బయలుదేరారు. ఇంకా తర్వాత భరతుడు సైన్యము బయలుదేరాలి. ఈలోగా వశిష్ఠ మహర్షి సభని ఏర్పాటు చేసి, నేను తొందరగా ఒక్కసారి భరతుణ్ణి రమ్మంటున్నానని చెప్పండి అని చెప్పాడు. భరతుడు పడుకుని ఉన్నాడు, నిద్రపోతున్నాడు. వందిమాగదులు వెళ్ళి ఆ స్తోత్రం చేసి శంఖాలు పూరించారు, మృదంగధ్వని చేశారు, వీణానాదం చేశారు, పెద్ద స్తోత్రం చేస్తున్నారు. అంటే రాజుని ఏ మర్యాదతో లేపుతారో అలా లేపారు భరతుణ్ణి. అంటే నిద్రలో కూడా నాకు ఇష్టం లేనిదైతే నేను భరించలేను. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నాకు ఇష్టమైంది అనుకోండి, అది నాకు ఆమోదయోగ్యం అవుతుంది. నాకు ఇష్టం లేదనుకోండి, అది నిద్రలో వినపడినా నాకు ఇష్టం ఉండదు. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, వేదం నాకు ఇష్టం అనుకోండి, నేను నిద్రపోతుంటే ఏదో అలిసిపోయి ఉండగా వేదం వినపడింది అనుకోండి, వేద పఠనం వినపడింది, బా ఎక్కడో ఎంత అద్భుతంగా ఎంత స్వరంతో ఎంత బాగా చదువుతున్నారో అని ఓసారి అలా వినపడేటట్టుగా చెవి పెట్టి వింటాను. నాకే వేద పఠనం అంటే ఇష్టం లేదనుకోండి,
గోలంతాను పొద్దున్నే ఆ వేదాలు అవి ఇవి అన్నీ పెడతారేంటి, శుభ్రంగా మంచి పాటలు పెట్టండి, మంచి ఛానల్ చూసి అంటాను కదా. మనస్సుని బట్టి ఉంటుంది ప్రీతి అప్రీతి, విషయంలో ఉండదు. నీ మనసు ఎలా ఉంది అన్నదాన్ని బట్టి తెలుస్తుంది. శంఖాలు అవి ఊతే ఎవరూ లేరు కదండి ప్రస్తుతానికి, మరి నేనే కదా రాజు అనుకుంటున్నారు, అందుకని అలా లేపుతారు. అది సహజం అని చెప్పి లేచాడు అనుకోండి. రాసరికం మీద ఎక్కడో ఇష్టం ఉందని గుర్తు, ఆ పదవిలో కూర్చోవడానికి ఇష్టం ఉందని గుర్తు. వశిష్ఠుడు ఏం తక్కువవాడు కాడు, బాగా పరీక్షించి చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన అన్నాడు, తత ప్రబుద్ధో భరతం తం ఘోషం సన్నివర్త్య చ నాహం రాజేతి చాప్యుక్త్వా శత్రుఘ్నమిదమబ్రవీత్. నేను రాజుని కాను. ఎవడరా శంఖనాదం చేస్తున్నవాడు, వందిమాగతులు స్తోత్రం చేస్తున్నవాళ్ళు రాజునైతే అలా లేపాలి. నేను రాజునా? నన్నెందుకు లేపుతున్నారు అలాగా? నేను సామాన్యుణ్ణి, రామభృత్యుణ్ణి, కింకరుణ్ణి, నన్ను అలా లేపక్కర్లేదు, నేను మామూలుగా లేస్తాను. అవన్నీ ఆపేసేయండి ముందు అన్నాడు. అంటే అసలు రాజు ఏది చేయించుకుంటాడో అది రాముడు చేయించుకోవాలి తప్ప నీ చేయించుకోవడం ఏంటి? నేను రాజుని కాను. ఆ భావం బాగా పట్టి ఉన్నవాడు తప్ప ఏదో నాలుక మీద మాటగా అంటున్నవాడు కాడు. లోపల లేకుండా నాలుక మీద అంటున్నవాడి వల్ల రెండు ప్రమాదాలు ఉంటాయి ఎప్పుడు తెలుసా అండి. ఒకటి, అలా అంటాడు, అలా అన్నాడు కదా అని మీరు నిజం అనుకుని ఇవ్వడం మానేశారనుకోండి, కక్ష పెట్టుకుంటాడు వాడు. నేనంటే మాత్రం అండి కొంచెం అదేంటి బలివరే తీసుకోండి అనొద్దండి, నేను అన్నానని వదిలేసాడంటే అంటే ఎలా ఎగ్గొట్టేద్దామా అని చూస్తున్నాడు అనమాట అంటాడు. మీరు ఇచ్చారనుకోండి, ఏమంటాడో తెలుసా? వద్దు వద్దన్నా నాకు అంటగట్టాడు చూశారు అని అపకీర్తి వస్తే మీ మీద ఎడతాడు, కీర్తి వస్తే తను అనుభవిస్తాడు. అసలు మనసులో ఉందా లేదా చూడాలి. దాని మనసులో ఉందా లేదా పూనిక అన్నది చాలా అవసరం. దాన్ని ఎంత పరిశీలన చేస్తున్నాడో చూడండి వశిష్ఠుడు. అందుకని కులగురువు అయ్యాడు మహానుభావుడు. ఇది ఆయన కీర్తి ప్రజలకి తెలియాలి, భరతుడు అంటే ఇంత గొప్పవాడని. ఇప్పుడు శత్రుఘ్నుడితో అంటున్నాడు భరతుడు, పశ్య శత్రుఘ్న కైకయ్యా లోకస్యాపకృతం మహత్ విసృజ్యమయి దుఃఖాని రాజా దశరథోగతః. చూశావా తమ్ముడా శత్రుఘ్నుడా, ఎంత పని చేసిందో మా అమ్మ. నాకేం అదే పనిగా అమ్మని తిట్టడం ఇష్టం కాదు. మా అమ్మ చేసిన పనికి రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు, నాన్నగారు దశరథుడు పరలోకగతుడు అయిపోయాడు. నాకు నింద అంటుకుంది, రాచపదవి కోరుకునేవాణ్ణి అని. ఇదిగో వీళ్ళేమో నన్ను అర్థం చేసుకోకుండా ఇలా ప్రవర్తిస్తున్నారు. చూసావా ఎన్ని కష్టాలు వచ్చాయో. అమ్మ అడిగిన వరానికి ఎవరిచ్చారో ఎవరు పుచ్చుకున్నారో వాళ్ళిద్దరూ హాయిగానే ఉన్నారు, నేనే పాడైపోతున్నాడు. వద్దన్నది నాకు అంటకట్టింది, భరించలేకపోతున్నాను. నాకెంత కష్టంగా ఉందో చూసావా శత్రుఘ్న, ఆవేదన పడుతున్నాడు. ఇది భరతుని యొక్క గొప్పతనం రామాయణంలో. నిజంగా పూనిక ఉన్నవాడు ఎలా ఉంటాడు అన్నది మీరు చూడాలి. మాకు కృష్ణావధానులు గారని హరిప్రసాద్ గారికి బాగా తెలుసు, ఒక మహానుభావుడు ఉన్నారు కాకినాడలో, కాకినాడ పక్కన. ఆయనకి శిష్యులందరూ కలిసి ఏదో పెద్ద సత్కారం చేద్దాం అనుకున్నారు ఒక ప్రత్యేకమైన సందర్భంలో. ఆయన వాళ్ళు ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పినంతసేపు విన్నారు. ఖచ్చితంగా ఆయన పుట్టినరోజు రావడానికి ముందు ఒక వారం రోజుల ముందు చెప్పా చేయకుండా అమాంతం భార్యను తీసుకుని కాశీ వెళ్ళిపోయారు. ఏరి గురువు గారు అన్నారు, కాశీ వెళ్ళిపోయారు అన్నారు. అంతే. ఇక్కడ ఉంటే ఆచరణలో నిజంగా ఉంటుంది, ఇక్కడ లేనిది కృతకంగా ఉంటుంది. ఇది కీర్తికారకం, ఇది ప్రకాశింపచేస్తున్నాడు వశిష్ఠుడు. ఆయన అన్నాడు, సరాజభృత్యం శత్రుఘ్నం భరతంచ యశస్వినం యుధాజితం సుమంత్రంచ ఏ చ తత్ర హితాజనాః. నేను ఇక్కడ సభలో కూర్చున్నాను, అందరూ కూర్చుని ఉన్నారు. ఓ భృత్యులారా, మీరు వెళ్ళి భరతుణ్ణి తీసుకురండి. తీసుకొచ్చేటప్పుడు ఎలా తీసుకొస్తారో తెలుసా? దశరథ మహారాజు గారు మరణించారని విన్నటువంటి యుధాజిత్ వచ్చాడు, ఆయన మేనమామ గారు, భరతుడి మేనమామ గారు. భరతుడి మేనమామ అయిన యుధాజిత్తుతో కలిపి సభలోకి తీసుకురండి. ఎందుకన్నాడో తెలుసా అండి ఈ మాట? పిల్లాడు తొందరపడుతున్నాడు, రాముడి దగ్గరికి వెళ్ళి తీసుకొస్తానని. యుధాజిత్తుకి ఇష్టం లేదనుకోండి, దశరథుడు మరణించక ముందే వరం ఇచ్చాడు భరతుడికి రాజ్యం ఇస్తానని. ఇప్పుడు ఈ వెర్రేడు రాముడి దగ్గరికి వెళ్తున్నాడని తీరా అన్ని ఏర్పాట్లు చేసి వశిష్ఠుడు వంటి బ్రహ్మర్షులు కూడా బయలుదేరిన తర్వాత యుధాజిత్తు పిలిచి నువ్వు అలా చేయడానికి వీల్లేదు, రాముడు వస్తే చతురంగ బలాలతో నేను నీ అండం నిలబడతానని చెప్పి కైకకి మళ్ళీ దుర్బోధ చేసి రెండు పక్షాలు చేశారనుకోండి. ఇప్పుడు వశిష్ఠాదుల ముఖం ఏమవుతుంది? బయలుదేరినందుకు. పెద్దలైన వారు ఒకసారి బయలుదేరుతున్నారు అంటే ఆ పరిశీలనం చేస్తారు. పైగా భరతంచ యశస్వినం,
భరతుడు కీర్తివంతుడు, కీర్తికి కారణం ధర్మాన్ని పట్టుకోవడం. ఆయన ఎంత ధర్మాన్ని పట్టుకుంటాడో చూపించాలి. యుధాజిత్తుకి అర్థం కావాలి, నా మేనల్లుడు అలా కోరుకునేవాడు కాడు. నిజానికి యుధాజిత్తు కూడా పాపం ఒక్క మాట అనలేదు మా మేనల్లుడికి రాజ్యం ఇమ్మని. ఆయన కూడా రాముడికి ఇవ్వడాన్ని అంగీకరించాడు. కాబట్టి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ప్రకాశింపజేయాలి వశిష్ఠుడు ఇప్పుడు. కాబట్టి వాళ్ళని పిలిచారు. పిలిచిన తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత కూర్చోపెట్టారు. కూర్చోపెట్టి వశిష్ఠుడు అన్నాడు, పిత్రా భ్రాత్రాచతే దత్తం రాజ్యం నిహతకంటకం తన్ముంచ్య ముదితామాత్య క్షిప్రమేవాభిషేచయ. నాయన తండ్రి రాజ్యం ఇచ్చాడు, అన్న వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు అకంటకం రాజ్యం, నువ్వేం ప్రయత్నాలు చేయక్కర్లేదు, తను వచ్చేసింది నీకు. ఇంకా చెయ్యవలసింది ఒక్కటే, ఒకసారి నిన్ను కూర్చోబెట్టి అభిషేకం చేసేస్తే పట్టాభిషేకం అయిపోతుంది. నువ్వు రాజ్యం కోసం ఏమీ చూసుకోక్కర్లేదు. ముందు పుట్టాలి, పుట్టకపోయినా వచ్చేసింది, ఎందుకంటే ముందు పుట్టినవాడు వెళ్ళిపోయాడు. తండ్రి ఉంటే రాదు, యవరాజ్యమే వచ్చి ఉండేది. ఇప్పుడు నీకు పట్టాభిషేకమే జరిగిపోతుంది, తండ్రి వెళ్ళిపోయాడు, తప్పదు నీకు చేసేయాలి. కాబట్టి నువ్వు కూర్చో, అభిషేకం చేయిస్తా అన్నాడు. అంటే భరతుడు అన్నాడు, కన్నుల నీరు కారుస్తూ ఏడుస్తూ నిలబడి నమస్కారం చేస్తూ, కథం దశరథాజ్ఞాతో భవేద్రాజాపహారక రాజ్యం చాహంచ రామస్య ధర్మం వక్తుమిహార్హసి జ్యేష్ఠ శ్రేష్ఠచ్చ ధర్మాత్మ దిలీప నహుషోపమ లబ్ధుమర్హతి కాకుత్సో రాజ్యం దశరథో యథా అనార్యజుష్టమ స్వర్గం కుర్యాం పాపమహం యది ఇక్ష్వాకూణామహం లోకే భవేయం కులపాంసనః యద్ది సూత్రాకృతం పాపం యద్ది మాత్రాకృతం పాపం నాహం తదపి రోచయే ఇహస్థోవన దుర్గస్థం నమస్యామి కృతాంజలి. నేను నమస్కారం చేసి మీతో చెప్తున్నాను వశిష్ఠ మహర్షి, ఈ రాజ్యాన్ని అపహరించగలిగినంత శక్తి ఉన్నవాడెవడు అన్నాడు. ఈ మాట మీరు కొంచెం జాగ్రత్తగా చూడాలి. భవేద్రాజ్యాపహారక, అపహరించగలిగిన వాడెవరు. అపహరించడం అన్న మాట ఎప్పుడు వస్తుందండి? దొంగతనము అన్న మాట ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు నేను వెళ్ళిపోతూ ఈ పుస్తకాన్ని రోజు తీసి కవర్లో పెట్టుకుని వెళ్ళిపోతున్నాను. అన్న కోటేశ్వరరావు రామాయణం వెతుకుపోతున్నాడండి అంటున్నారా మీరు? ఇది నాకు ఇచ్చారు కాబట్టి నేను పట్టుకెడుతున్నాను, నాది. నేను వెళ్ళిపోతూ ఈ మైక్ అతుకుపోయాను అనుకోండి సంకలో పెట్టుకుని, అన్న వీడు మైక్ ఎత్తుకుపోతున్నాడండి అంటారు. ఈ మైకు నాది కాదు, హరిప్రసాద్ గారిది లేదా శృంగేరి పీఠం వారిది కదా, తప్ప నాది కాదు. నాది కాంది నేను తీసుకుంటే దొంగతనం. భరతుడు అంటున్నాడు, నేను ఇక్ష్వాకు వంశంలో వచ్చిన ఈ రాజ్యాన్ని ఎలా దొంగతనం చేయను వశిష్ఠ మహర్షి అని అడిగాడు. అంటే మీరు ఏం చేసినా అది నాది కాదు, అది ఎప్పటికీ నాది అవడం అన్న సమస్య ఉత్పన్నమే కాదు. ఎందుకో తెలుసా? ముందు పుట్టిన వాడికి వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిన దాన్ని నాకిస్తే దొంగతనం అవుతుంది తప్ప అదేమి నాదయ్యే అవకాశం ఏం లేదు ఇంకా. కాబట్టి దొంగతనం ఎలా చేయమంటారు అని అడిగాడు కులగురువుని. ఏ గురువు గారైతే మాత్రం అబ్బాయి అది దొంగతనంలోకి రాలేవో బుచ్చేసుకో అంటారేంటి? ఇది భరతుడంటే. రాజ్యం చాహంచ రామస్య ధర్మం వక్తుమిహార్హసి. మీరు ధర్మమునకు భంగము వాటిల్లకుండా మాట్లాడి చెప్పండి. ఇది రామాయణం. ఎప్పుడూ ధర్మమే, ధర్మాన్ని పట్టుకుంటాయి పాత్రలన్నీ. రాజ్యం చాహంచ రామస్య, రాముడిదండి రాజ్యం. రాముడిది రాజ్యం కాదు వశిష్ఠ మహర్షి, రాముడిది రాజ్యం అనుకుంటున్నారేమో. రాజ్యం చ అహం చ, నేను కూడా రాముడి వాడినే. రాజ్యం రాముడిది, నేను వేరు కాదు. రాముడు రాజ్యము నేను ఇద్దరం రాముడికి చెందిన వారం. ఒకదానికి చైతన్యం లేదు, నాకు చైతన్యం ఉంది, అంతే తేడా తప్ప నాది అని నేనెలా అనగలను? మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు నేను ఈ జేబులో 10 రూపాయలు పెట్టుకున్నానండి. పెట్టుకుని ఈ లాల్చీ వేసుకుని ఏదో గుళ్ళోకి వచ్చాను, ఇంటికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయిన తర్వాత నాలోకి వచ్చింది కాబట్టి ఈ 10 రూపాయలు నావి అందనుకోండి, లాల్చీ ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? నేనేమనుకున్నానంటే ఈ లాల్చీ కూడా నాది అనుకుని లాల్చీ జేబులో పెట్టాను. ఇప్పుడు లాల్చీ నాదంటే లాల్చీ ఏ భావనతో ఉంటుంది? నా జేబులో ఉన్న 10 రూపాయలు నేను కూడా కోటేశ్వరరావే అంటుంది కదా. అందుకని దాని జేబులో పెట్టాను, అంతేగాని అది పట్టుకెళ్ళిపోతుందనే. నాదంటుందంటే జేబుల్లో ఎవరు పెట్టుకోరు ఇంకా కదా. అలా నేను రాజ్యము రెండు రాముడివి. ఇంకా లాల్చీ 10 రూపాయలు నావంటే ఎలా ఉంటుందో నాది రాజ్యం అంటే అలా ఉంటుంది వశిష్ఠ. ఎలా మీరు ఎలా అంటారు, నేను ఎలా పుచ్చుకుంటాను?
అసలు నాకంటూ వేరే పుచ్చుకోవడానికి అవకాశం లేదు, నేను రాముడివాణ్ణి, కాబట్టి నాకు రాజ్యం ఇవ్వడం ఏమిటి, ఇంకా అది కుదిరే మాట కాదన్నాడు అంతే. ఎంత పెద్ద మాట అండి నిజంగా. ఇది భక్తి అన్న మాటకి పరాకాష్ట. ఎన్ని ఉండనివ్వండి, మిమ్మల్ని ఏం పాడు చెయ్యవు. ఐశ్వర్యం ఎప్పుడూ పాడు చేయదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఐశ్వర్యము మిమ్మల్ని పాడు చెయ్యదు. ఎప్పుడు పాడు చేయదో తెలుసా? నేను ఇది కూడా ఆయనకి చెందిన వారము అని మీరన్నంతకాలం మిమ్మల్ని ఏమీ పాడు చేయదు. మీరు విద్వాంసుడైనా, పండితుడైనా, అధికారి అయినా, విద్యావంతుడైనా, అందగాడైనా, ఇది అది రెండు ఈశ్వరుడివి అని మీరు అన్నంతకాలం మీరు ప్రసాద బుద్ధితో బతికినట్టు. ఎప్పుడైనా నాది అంటేనే ప్రమాదం వచ్చేస్తుంది. రామకృష్ణ పరమహంస ఓ కథ చెప్తుండేవారు. వెనకటికి ఓ పెద్ద ఆయన ఊళ్ళో పెద్ద భవంతి కట్టి పెద్ద తోట వేసి అందులో పువ్వులు పళ్ళు పెంచి ఓ తోటమాలిని పెట్టి, ఒరే నేను 6 నెలలు విదేశాలకు వెళ్ళిపోతున్నాను, ఈ ఇంటి వెనక భాగంలో ఉన్న 2 గదుల్లో నువ్వు ఉండి ఈ పువ్వులు పళ్ళు అన్ని జాగ్రత్తగా చూస్తుండు, ఇల్లు చూస్తుండు అన్నాడు. ఈయన అందులో ఉండేవాడు. ఆ పువ్వులు పళ్ళు అవి ఎవరైనా వస్తే ఇగో తీసుకెళ్ళండి పూజకని కాసిన పూలు ఇచ్చేవాడు, కోసుబొండమ్మ 4 మామిడికాయలు ఇచ్చేవాడు, ఓ 10 సపోటా పళ్ళు ఇస్తుండేవాడు. ఎవరు యజమాని ఉండేవారు కాదు, ఈయనే ఉండేవాడు. 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది, 5 నెలలు అయిపోయింది. ఓ రోజున ఆ చుట్టుపక్కల వాళ్ళు అన్నారు, ఇల్లు ఎవరిదండి అన్నారు. నాది కాదు ఎవరిదో అని చెప్పడం ఎందుకు, నేను ఇస్తున్నాను కదా, వచ్చాడా ఏమన్నా విదేశాల నుంచి అని. నాదేనండి అన్నాడు. ఎవరికి తెలుసు, ఆయనదే అనుకున్నారు. కానీ అకస్మాత్తుగా ఓ రోజున ఆయన వచ్చాడు. ఆయన వచ్చి తలుపు తీస్తుంటే పక్కింటి వాళ్ళు వచ్చి అన్నారు, ఎవరి కోసం వెళ్తున్నారు అన్నారు. నా ఇంట్లోకి వెళ్తున్నాను అన్నాడు ఆయన. మీ ఇల్లు ఏమిటి, ఇంటి ఆయన లోపల ఉన్నాడు, అలా అనకూడదు తప్పు అన్నారు. ఆయన వెంటనే లోపలికి వెళ్ళి ఏం చేశాడంటే వాడి పెట్టి బెడ్డింగ్గా అవతల పారేశాడు. నువ్వు అలా చెప్పకపోతే వాళ్ళు ఎందుకన్నారు, నీదే ఇల్లు పోతలకన్నాడు. ఇప్పుడు తెలిసిపోయింది యథార్థ పరిస్థితి. ఎప్పుడు బయటికి పోయాడు, నాదంటే పోయాడు. నాది కాదంటే ఆయనదంటే అని పూలిస్తే ఈశ్వరుడు వద్దన్నాడా, పూలిస్తే ఆయన వద్దన్నాడా, పళ్ళిస్తే ఆయన వద్దన్నాడా, ఒరే పెన్సరా ఇవ్వరా అన్నాడు. నాదన్న మాట అనకుండా ఇచ్చినన్నాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు హాయిగా. నాదన్నప్పుడు బయటికి పోయాడు. నువ్వు ఎప్పుడు బయటికి పోతావు, ఈశ్వరుడు ఇచ్చిన దాంట్లోంచి నాదంటే పోతావు. నాదనకుండా ఆయనదండి అంటూ ఉండు. కోట్లకి కోట్లు ఉండని, నీకేమీ బాధ లేదు, నువ్వు అభ్యున్నతిలో కడతావు. ఇంకాను విపరీతమైన పాండిత్యం ఉంది. నాదేంటండి ఇదంతా ఈశ్వరుడు ఇచ్చిన వాక్కను, ఏమీ పాడవు. గొప్ప అందగాడివి, నా అందం ఏమిటండి, ఈశ్వరుడిచ్చిన అందం అండి అను, ఏమీ పాడవు. గొప్ప అధికారివి, నాదేముందండి ఈశ్వరుడిచ్చిన అధికారం, నాదా గొప్పతనం అనండి, మీరేం పాడవరు. ఏదైనా నాదేనండి, బయటికి దోహేస్తాడు. ఇది భరతుడి శ్లోకంలోంచి మీరు పట్టుకోవలసిన విషయం. ఇది వచ్చిందనుకోండి, మీ జీవితం నైవేద్యం పెట్టిన ప్రసాదం. ప్రసాదం మీరు తినడం కాదు, మీ జీవితమే ప్రసాదం. పూజ అంటే ఎంతసేపు చేస్తారండి, నాకు తెలియక అడుగుతాను. ఎంతసేపు పూజ గదిలో కూర్చుంటారు మీరు? అది కాదు పూజ అంటే. పూజ అంటే ఊపిరి తీసి ఊపిరి వదులుతున్నంత కాలము కూడా ఈశ్వరుని యందు కృతజ్ఞతాబుద్ధితో జీవించుట, అది ప్రసాదము. ఆయనే పెద్ద ప్రసాదం. అందుకే మన వాళ్ళు పేరు పెట్టేటప్పుడు ఈశ్వర ప్రసాద్, సూర్యప్రసాద్, ప్రసాద్ బాబు ఇలా పెడుతుంటారు. ప్రసాద్ అంటే ఏంటంటే జీవితము ఈశ్వర ప్రసాదంగా అనుభవిస్తాడు అని వాళ్ళు కోరుకున్నారు. నువ్వు అలా బ్రతకాలి, అది దాని అర్థం. ఆయనే ప్రసాద స్వరూపుడు, ఈశ్వరుడి చేత మాకు ఇవ్వబడ్డాడు. ఈశ్వరుణ్ణి అలా అనుభవిస్తూ జీవితాన్ని ఈశ్వర ప్రసాదంగా ఇతను బతుకుతాడు అని వాళ్ళు కోరుకున్నారు. అందుకని ప్రసాదమే ప్రసాద్గా తిరుగుతూ ఉంటుంది ఈ లోకంలో. అందులో తెలుగుదేశంలో అంటే నా ఉద్దేశం ఆంధ్రదేశంలో ఇక్కడ ఎక్కువ ఈ ప్రసాద్ అనబడేటటువంటి పేరు. కాబట్టి ఈ విషయాన్ని భరతుడు చాలా అందంగా మాట్లాడతారు. ఎక్కువసేపే 4 గంటల సేపు ప్రసంగాలు ఏం చేయడు, 2 శ్లోకాలు చెప్తాడు. నేనంటే ఇంత దాన్ని ముందుకి వెనక్కి లాగుతాను, కానీ 2 మాటలు చెప్తాడు, చక్కగా అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకోవడానికి ఎదురుకుండా ఉన్నవాడు బ్రహ్మర్షి అండి, మహానుభావుడు. ఆయనకి తెలియదేమిటి, ఆయనకి అన్నీ తెలుసు. కానీ యుధాజిత్తుకి అర్థం కావాలి భరతుడి గొప్పతనం ఏమిటో, లోకానికి అర్థం కావాలి భరతుడు ఎవరో. కాబట్టి ఇప్పుడు ఈ మాటలు అన్నారు, అన్నీ సిద్ధంగా ఉన్నాయన్నారు. వెంటనే భరతుడు అన్నాడు, నాకు తగిన రథాన్ని తీసుకురండి అన్నాడు. వశిష్ఠాదుల్ని కూడా బయలుదేరండి అన్నాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి కూడా బయలుదేరారు. అయోధ్యలో ఎక్కడైనా ఎవరైనా మిగిలిపోతేట తతస్సముత్థాయ కులే కులేతే
రాజన్య వైశ్య వృషలాశ్చ విప్రాహ అయూయుజన్నుష్ట్రకరాన్ రథాంశ్చ నాగాన్ హయాంశ్చైవ కుల ప్రసూతాన్. ప్రతి ఇంటిలో వీళ్ళు వాళ్ళు అని చెప్పడానికి వీలు లేకుండా 4 వర్ణముల వాళ్ళు, ప్రతి ఇంట్లోంచి ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు అన్నిటినీ తీసుకుని మొత్తం అందరూ కలిసి రామచంద్రమూర్తి దర్శనం కోసం, రామచంద్రమూర్తిని వెనక్కి తీసుకురావడం కోసమని బయలుదేరి వెళ్ళిపోతున్నారట. ఇందులో మంత్రులు, పురోహితులు ముందున్నారు, ముందు నిలబెట్టారు. ఎప్పుడు మీరు రామాయణం చదువుకోవడం బాగా అర్థమైతే మీకు ఎప్పుడూ ఒక విషయం జ్ఞాపకం ఉండాలి. మీరు ఏ మంగళ కార్యం మీద పెడుతున్నా మీ ముందు మీ పురోహితులు నడుస్తూ ఉండాలి. మీకన్నా ముందు మీకు ఆలోచన చెప్పేటటువంటి పెద్దలు మీకు ముందు ఉండాలి, అంతేకాని వాళ్ళని వెనక పెట్టి మీరు ముందు నడవకూడదు. మీ ముందు వారు ఉండాలి. కాబట్టి మంత్రి పురోహితులు ముందు నడిచారు. నడుస్తుంటే ఆ పైన మేలుజాతి గుర్రాలు వాటిని అధిరోహించి దగ్గరగా చాలామంది, కొన్ని వేల మంది వీరులు అనుగమిస్తున్నారు. 9,000 ఏనుగుల మీద వీరులు వస్తున్నారు. 60,000 రథాలతో కొంత సైన్యం బయలుదేరింది. 1,00,000 మంది ఆశ్వికులు బయలుదేరారంటే గుర్రం మీద ప్రయాణం చేసేవాళ్ళు 1,00,000 మంది వస్తున్నారు. ఇది కాకుండా అసలు లెక్క పెట్టడానికి వీలు లేనంత రీతిలో ఆకాశమంతా ఆ డెక్కల నుంచి, పాదముల నుంచి రేగిన ధూళితో నిండిపోయిందిట. అంత పెద్ద పరివారం అయోధ్య అంతా ఖాళీ చేసేసి మొత్తం బయలుదేరి మేము వనాన్ని అయోధ్య చేస్తామని ఎలా అన్నారో అలా బయలుదేరి వెళ్ళిపోయారు. అది పూనిక భక్తి అన్న మాటకు అది అర్థం. వెళ్ళిపోవాలనుకున్నారంతే, వెళ్ళిపోయారంతే. అందరూ కలిసి బయలుదేరారు. అందరూ వెళ్ళిపోతూ అనుకుంటున్నారట వాళ్ళందరూ. దేని గురించి మాట్లాడుకుంటున్నారు వెళ్ళిపోతూ? పోన్లేరా ఏదో సరదాగా బాగానే దొరికింది, భరతుడు అన్నం పెడతాడు, 4 రోజులు ఏదో తిరిగి వద్దామని చెప్పి వెళ్ళినటువంటి జనం గారు వాళ్ళందరూ. వాళ్ళు వెళుతూ వాళ్ళు మాట్లాడుకున్నది ఏమిటో తెలుసా? ప్రయాతశ్చార్య సంఘాత రామం ద్రష్టుం సలక్ష్మణం తస్యైవ చ కథాశ్చిత్రాః కుర్వాణా హృష్టమానసాః మేఘశ్యామం మహాబాహుం స్థిరసత్వం దృఢవ్రతం కదా ద్రక్ష్యామహే రామం జగతః శోకనాశకం. ఏమి ఆశ్చర్యం రా! లోకంలో అన్నని తమ్ముడు చంపేస్తాడు రాజ్యం కోసం, తమ్ముడిని చంపేస్తాడన్న నిష్కంటకంగా ఉంచుకోవడం కోసం. రాముడేమో తండ్రిని సత్యంలో నిలబెట్టడం కోసమని తమ్ముడికి రాజ్యం వదిలి అడవికి వెళ్ళిపోయాడు. ఈ తమ్ముడేమో నాకు రాజ్యం వద్దు, అన్నయ్యని తీసుకొస్తాను, నేను అడవిలో ఉంటానని మనందరినీ తీసుకుని బయలుదేరుతున్నాడు. వీళ్ళు కదరా అన్నదమ్ములంటే, ఇలా బతకాలి కదరా. ఇది కథ. వాటాల కోసం దెబ్బలాడుకున్న తమ్ముల్ని చూశాం కానీ నాకు ఇస్తానంటే వద్దు, నీది రాజ్యం అంటే నీది రాజ్యం అని దెబ్బలాడుకోవడానికి పెడుతున్న అన్నదమ్ముల్ని మనమే చూస్తున్నాం. ఇలాంటి వాళ్ళ రాజ్యంలో ఉన్న మన బతుకే బతుకు. ఇటువంటి ధర్మాత్ముడైన రాముణ్ణి చూడ్డానికి వెడుతున్న భరతుడితో వెళ్ళడం మన అదృష్టం. కాబట్టి పదండి అన్నట్టు అని వాళ్ళు సంతోషంగా ఆ మాటలు చెప్పుకుంటూ వణిక్ ప్రముఖులతో సహా అందరూ, ఎంతమందో తెలుసా అండి, ముత్యాలకి కన్నాలు పెట్టేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి నెమలి ఈకలతో గొడుగులు, విసినికర్రలు చేసుకునేవాళ్ళు, చందనపు చెక్కలు కోసేవాళ్ళు, వేదికలు అలంకరించేవాళ్ళు, ఏనుగు దంతాలతో వస్తువులు చేసేవాళ్ళు, కంబళ్ళు శుభ్రపరిచేవాళ్ళు, వైద్యులు, చాకళ్ళు, కుట్టుపనులు చేసేవాళ్ళు, గోశాలను రక్షించేవాళ్ళు, నటీనటులు, జాలరులు, వీళ్ళు వాళ్ళు అనేం లేదు. అందరూ బయలుదేరిపోయి అయోధ్యానగరానికి వెళ్ళిపోతున్నారు. ఇంతమంది కలిసి ఆ అయోధ్యానగరానికి బయలుదేరి గంగా తీరానికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత భరతుడు అన్నాడు, మహోత్కృష్టమైనటువంటి నది, పరమ పవిత్రమైన గంగ, ఈ గంగలో నా తండ్రికి జలతర్పణ చేస్తాను అన్నాడు. జలతర్పణ చేస్తాను అని జలతర్పణ చేశాడు. మీరు ఇక్కడ నేను ఒక మాట చెప్పకపోతే అయోధ్యకాండ గురించి నేను ఒక మంచి విషయాన్ని ప్రస్తావన చేయడం లోపం చేసినట్టు అవుతుంది. మీరు ఎప్పుడూ కూడా 2 విషయాల్ని జీవితంలో బాగా జ్ఞాపకంలో ఉంచుకోవాలి. మనిషి 2 కార్యములు తప్పకుండా చేస్తూ ఉండాలి. ఒకటి పితృకార్యము, 2 దైవ కార్యం. దైవ కార్యము చేస్తాడు, పితృకార్యము చేస్తాడు. ఈ దైవ కార్యం చేసేటప్పుడు భక్తితో చెయ్యాలి. బాగా గుర్తుపెట్టుకోండి, దైవ కార్యాన్ని భక్తితో చెయ్యాలి, పితృకార్యాన్ని విశ్వాసంతో చెయ్యాలి. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకో తెలుసా అండి,